వాసుదేవ. శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమఃప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటల్ సిమ్టమ్స్ ఇన్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ మాస్టర్ ఈకే అండ్ హిజ్ డిసైపుల్స్. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. హోమియోపతిలో మెంటల్ సిమ్టమ్స్ ఆబ్వియస్గా చాలా ఇంపార్టెంట్ అనేది. అయితే ఎంత ఇంపార్టెంట్ డ్రగ్ సెలెక్షన్ అనేది మనం తెలుసుకుందాం. అంటే క్యూర్ కావాలి అంటే ఖచ్చితంగా మనకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, మరో మార్గం అయితే లేదు. ఈ విధమైన ట్రీట్మెంట్లో మెంటల్ సిమ్టమ్స్ చాలా కీ రోల్ని ప్లే చేస్తాయి. ఇప్పుడు నేను మెంటల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఇంపార్టెంట్ అయ్యాయి, ఎందుకు ఇంపార్టెంట్, వాటిని అర్థం చేసుకోవటం ఎలాగా, వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా, అంటే వాటిని డ్రగ్లో మనం ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా, ఎందుకు కన్సిడర్ చేయాలి, అవి కన్సిడర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది బుజ్జిగారు అనంతకృష్ణ గారి దగ్గర నేను నేర్చుకున్న పాయింట్స్ మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రతి వాడికి కూడా బిహేవియర్, నేచర్ అనేది ఉంటుంది. బిహేవియర్ అంటే ప్రవర్తన, ఎవరి ప్రవర్తన వాళ్ళది, ఎవరి స్వభావం వాడికి ఉంటుంది. ఇక్కడ ప్రవర్తన అంటే బిహేవ్ చేసే విధానం, అంటే బయటికి వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది. స్వభావం అంటే బేసిక్గా వాడికి లోపల ఉండే నేచర్ ఉంటుంది. అంటే అది ఇది కొంతమందికి డిఫరెంట్గా ఉంటుంది. వాడికి లోపల స్వభావం ఒకటి ఉండొచ్చు, బయటికి బిహేవియర్, అది మనం చూడాలి. ఇది ఎవరికి వాడికి ఇండివిజువలైజ్డ్గా ఉంటుందన్నమాట. అంటే మానసిక స్థైర్యం అనేది విల్ అండ్ అండర్స్టాండింగ్ వలన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కడికి ఉండే విల్ అండ్ అండర్స్టాండింగ్ మీద వాడు మానసిక స్థైర్యం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే విల్ అనేది ఎఫెక్షన్స్ ద్వారా రిప్రజెంట్ చేయబడుతుంది అనమాట. అలాగే ఇంటెలిజెన్స్ ద్వారా అండర్స్టాండింగ్ అనేది రిప్రజెంట్ చేయబడుతుంది. అంటే ఈ రెండు కలిపితే మనిషిని రిప్రజెంట్ చేస్తాయి, ఈ రెండు కలిసి. సో వీటిల్లో సమన్వయం లోపిస్తే అది స్వభావంలో కానీ ప్రవర్తనలో కానీ తేడాని తీసుకొస్తుంది అనమాట. అంటే దీని ఫలితంగా మనకి బయటకి కొన్ని అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్స్, ఫిజికల్గా సిమ్టమ్స్ అవి డెవలప్ అవుతాయి. సో ఈ ఫిజికల్గా డెవలప్ అయిన మేనిఫెస్టేషన్స్ని తగ్గించాలి, క్యూర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం లోపల ఎక్కడైతే డిస్హార్మోనీ ఉందో, ఆ సమన్వయం ఎక్కడ లోపించో దాన్ని మళ్ళీ మనం ఆర్డర్ చేస్తే తప్ప మరో మార్గం ఉండదన్నమాట. అయితే ఈ మానసిక కక్షలోని డిస్టర్బెన్స్ని మనం పర్సీవ్ చేయగలిగేది ఈ ఫిజికల్ డిస్హార్మోనీ ద్వారానే అనమాట. సో కాబట్టి ఇది రెక్టిఫై అవ్వాలి అంటే మనము మెంటల్ సిమ్టమ్స్ అనేది కన్సిడర్ చేయాల్సిందే. ఇక్కడ మీకు ఒక చిన్న కేసు చెప్తాను. అంటే ఎలా కన్సిడర్ చేయాలి అంటే, ఒక చిన్న పాప 11 years పాపను తీసుకొచ్చారు. ఆ పాపకి సోరియాసిస్ వచ్చింది. చాలా చోట్ల మందు వాడారు, తగ్గలేదని తీసుకొచ్చారు. ఇంకేమీ సిమ్టమ్స్ లేవు, అంతా నార్మల్గానే ఉంది ఆ పాప. కానీ మెంటల్ సిమ్టమ్స్ అవన్నీ మానసిక లక్షణాలన్నీ రాసుకున్న తర్వాత కూడా నాకేమీ పెద్దగా అనిపించలేదు. మళ్ళీ ఇంక మనం వెనక్కి వెళ్ళి ఇక్కడ ఈ నేచర్ అనేది ఏమిటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమైందంటే, ఆ చిన్న పాపని 3 years ఏజ్ దాకా వాళ్ళ మదర్తోనే ఉంది. వాడు వెంటనే కన్సీవ్ అవ్వడం వలన ఈ పాపని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసింది ఒక 2 years. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తన దగ్గర తీసుకొచ్చుకున్నారు, వాళ్ళ మదర్ దగ్గర తీసుకొచ్చుకుంటే ఏమైంది, ఈ అమ్మాయికి ఒక రకమైన, ఈ అమ్మాయి ఫస్ట్లో ఈ అమ్మాయి ఒక్కతే ఉండేది ఫ్యామిలీలో, చంటి పిల్ల కింద. నెక్స్ట్ తిను మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఆ చిన్న బాబు, తమ్ముడు అనేవాడు ఉన్నాడు. ఆబ్వియస్గా ఏంటంటే చంటి పిల్లడు కాబట్టి కొంచెం ఎక్కువ కేరింగ్ ఉంటుంది కదా, నేను మా అమ్మకి వద్దు అని అలా డిప్రెస్డ్గా అయిపోయింది. తను ఎప్పుడు మాటల్లో ఎక్కడే ఎక్స్ప్రెస్ చేయదు, ఏది కూడా బయట వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా ఉండేది. అంటే మామూలుగా తల్లిని అడుగుతారు కదా, నాకు ఆకలిస్తుంది, నాకు కావాలని, అలా అడిగేది కాదుట. ఇది ఇష్టం అమ్మ, చేసి పెట్టు, నాకు ఇది కొనిపెట్టు అనేది కాదు. అంటే మనం వేరే వాళ్ళ ఇంట్లో అయితే ఎలా మొహమాటంగా ఉంటామో అలా ఉండడం, డల్గా ఉంటాం, రెడీ అవ్వాలనిపించకపోవటం, ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు అని. అప్పుడు అవన్నీ చూసి నేను ఆర్ఎంఎట్ 200 ఒక డోస్ వేస్తే ఆ అమ్మాయిలు అవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. 200 ఒక్కటే, ఇంకేం వేయలేదు కూడాను. అంటే ఇక్కడ మీకు ఏంటంటే సోరియాసిస్కి రావడానికి కారణం ఏంటి, ఆ చిన్నతనంలో ఉన్నటువంటి ఆ మెంటల్ డిస్టర్బెన్స్, అది దాని వలన బయటికి సోరియాసిస్ రూపంలో వచ్చింది. మన సోరియాసిస్కి ఏవేవో మందులు, సైలీషా అని అవి ఇవి ఇచ్చేస్తే ఏం తగ్గదు. అంటే మనం అక్కడ మనకి ఏవి కీ రోల్ అయింది, ఆ అమ్మాయి మనసులో ఏదైతే పడిందో ఆ బాధ, అది కీ రోల్ ప్లే చేసింది. కాబట్టి మనం అలా కన్సిడర్ చేయాలన్నమాట. ఇక్కడ కేస్ టేకింగ్ అనేది సమగ్రంగా తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఈ కేసుని బట్టి అయితే అర్థమైంది. అయితే మెంటల్ సిమ్టమ్స్ తీసేసుకున్నామండి, కరెక్ట్గా తీసుకున్నాం అంటే అక్కడితో మనకు సరిపోదు.
కెంట్ గారు ఏం చెప్తారంటే, నువ్వు మెంటల్ సిమ్టమ్స్ కేస్ షీట్స్లో అన్నీ తీసుకున్నప్పటికీ కూడా మెటీరియా మెడిగా మనకు అర్థం చేసుకోవాలి. అంటే మనిషి దగ్గర నుంచి మానసిక లక్షణాలు ఎలా అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఎలిసిట్ చేస్తామో, అదేవిధంగా బుజ్జిగారు అంటూ ఉంటారు, మనకి మెటీరియల్ మెడిగా డ్రగ్ చదివితే ఆ మనిషి రూపం కనిపించాలట ఆ డ్రగ్ తాలూకుది. అది మ్యాచ్ అంటే ఇప్పుడు పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ ఈ డ్రగ్ మనం చదువుకున్నది మ్యాచింగ్ కనపడుతుంది. అప్పుడు మనకి ఈజీగా మనం డ్రగ్ సెలెక్ట్ చేయగలుగుతాము. అయితే ఈ మెటీరియా మెడికా చదువుకునేటప్పుడు ఆ మనస్తత్వం తెలియడంతో పాటు ఆ డ్రగ్ అప్లై చేయడం తెలియాలి. అప్లికేషన్లో కూడా మనం ఒక్కోసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అంటే పైన చదువుకోకూడదు. బుజ్జిగారు ఎప్పుడు చెప్తారు ఏమని, బిట్వీన్ ద లైన్స్, బిట్వీన్ ద వర్డ్స్ మీనింగ్ మనం చదువుకునే ప్రయత్నం చేయాలి ప్రతి డ్రగ్కి, ప్రతి ఆస్పెక్ట్కి. ఇక్కడ ఈకే గారు చెప్పింది ఇది హోమియో బ్రదర్హుడ్లోంచి తీసుకున్నాను. అది ఆయన ఏం చెప్పారంటే, ప్రతి ఆస్పెక్ట్కి కూడా అంటే ప్రతి డ్రగ్కి కూడా యాంగిల్ ఆఫ్ బిగినింగ్, ప్రోగ్రెస్ స్టేజ్, అల్టిమేట్ స్టేజ్ ఉంటాయి అని అర్థమవుతుంది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే అని చెప్పారు. ఎలా ఇక్కడ మీకు అది ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. అంటే మిగతా డ్రగ్స్ అన్నీ కూడా మనం అలాగే చదువుకోవాలి. ఇందాక చెప్పిన కేసునే తీసుకుని చెప్తాను. ఆర్ఎంఎట్ డ్రగ్ గురించి చెప్తాం. ఆర్ఎంఎట్ వాడి గురించి మనకు తెలిసింది ఏంటి, లోతింగ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, అంటే సూసైడ్ చేసుకునే టెండెన్సీ అది ఉంటుంది అని మనకు అందరికీ తెలిసిన విషయమే. అది ఏ స్టేజ్, అయామ్ లెవెల్ ఎఫెక్ట్ అటువంటి స్టేజ్ కదా. కానీ వాడు ఆర్ఎంఎట్, అప్పుడు మనం ఏం వేస్తాం, ఆర్ఎంఎట్ 50 mcm వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 200లో వస్తే ఈ సిమ్టమ్ అయితే ఉండదు కదా, మనము ఎలా గుర్తుపట్టగలుగుతాము? అదే బిగినింగ్ స్టేజ్. బిగినింగ్ స్టేజ్లో ఆర్ఎంఎట్ వాళ్ళు ఎలా ఉంటారు అది మనం అంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఆర్ఎంఎట్ కండిషన్ అనేది ఎలా వస్తుంది, అబ్యూజ్ ఆఫ్ మెర్క్యూరీ లేదా సిఫిలిస్ సప్రెస్ చేయడం వల్ల కానీ, డిసప్పాయింటెడ్ లవ్, లాస్ ఆఫ్ ప్రాపర్టీ, ఇలా ప్రొలాంగ్డ్ సఫరింగ్, మెంటల్ సఫరింగ్, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందో ఆర్ఎంఎట్లోకి లీడ్ చేస్తారు. అయితే ఇనీషియల్ స్టేజ్లో ఆర్ఎంఎట్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఎఫెక్షన్స్లో చెదురుబాటు ఉంటుంది. అంటే పైన చెప్పుకున్న కాజేషన్కి వాళ్ళు ఎఫెక్ట్ అయిన విధానం ఎలా ఉంటుంది, స్టార్టింగ్లో ఎఫెక్షన్స్ చెదురుబాటు. అంటే ఇక్కడ ఇంటలెక్ట్ బాగానే ఉంటుంది, ఇంటలెక్ట్ ఇంటాక్ట్, ఎఫెక్ట్ అవ్వదనమాట. అందువలన వాడు ఎలా బిహేవ్ చేస్తాడు అంటే, తనది తప్పు ఉంది అని రియలైజ్ అవుతాడు. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ నేను మిస్టేక్ చేశాను అని రియలైజ్ అవుతాడు. కానీ తన తప్పుకి తనలో తనే కుమిలిపోతుంటాడు. హెల్దీ పర్సన్ ఏం చేస్తాడు, ఇక్కడ తప్పు జరిగిందా సరే ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుందాం అని మూవ్ ఆన్ అయిపోతాడు. అదే కదా మనకి యోగా జీవితం గడపడంలో కూడా మాస్టర్ గారు చెప్తూ ఉంటారు. వాడు మూవ్ ఆన్ అవ్వడు, అక్కడే ఉండిపోయి కుమిలిపోతూ ఉంటాడు. కొన్నాళ్ళ తర్వాత అంటే ఈ స్టేజ్లో ఆ కుమిలిపోవటాన్ని మనం ఆ స్టేజ్లో నివారించుకోకపోయినట్లయితే ఇతరులతో ఏం చేస్తాడు, తన తప్పు గురించి మాటికి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి వాడికి లైఫ్ మెకానికల్ అయిపోతుంది. అంటే దేంట్లోనూ ఉత్సాహం ఉండదు, ఏం ఇంట్రెస్ట్ ఉండలేదు, మెకానికల్ అయిపోయింది అంటూ ఉంటాడు. తన ఫ్యామిలీని, తన డ్యూటీస్ని నెగ్లెక్ట్ చేస్తున్నానేమో అని వాడికి అనిపిస్తుంది. వాడు చెయ్యకపోయి ఉండొచ్చు, కానీ వాడి మైండ్ అలా అయిపోతుంది అనమాట. అంటే ప్రతి వాడిని దంతే తప్పు అనేసుకుంటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ స్టేజ్లో వచ్చేటప్పటికి వాడి మీద వాడికి ద్వేషం మొదలవుతుంది. అంటే నేను ఏది కరెక్ట్గా చేయలేకపోతున్నాను అన్నట్టుగా అనమాట. తను విమర్శించుకోవడం ఎక్కువ అయిపోతుంది. ఇది అంతా తన మీద ఉన్న అసంతృప్తి వల్లే, అది తన తప్పుని వాడు అంత గట్టిగా నమ్మి ప్రతి నిమిషం అలా పరివర్తన చెందుతూ ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి డైలీ రొటీన్లో వచ్చే చిన్న ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, ఏదో బస్సు మిస్ అయిపోతుంది, రైలు మిస్ అయిపోతుంది, ఇలాంటి వాటికి కూడా ఎక్కువ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు. అంటే పట్టుకుంటాడు గట్టిగా, అక్కడే పట్టుకుని ఆ సిచ్యువేషన్ నుంచి మూవ్ అవ్వడం అనమాట, మూవ్ ఆన్ అవ్వడు. దాంట్లో నుంచి డైలీ రొటీన్ వర్క్, డ్యూటీస్ గురించి అన్ని నెగిటివ్ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటిసిపేట్ చేస్తూ ఉంటాడు. అంటే ఎలా అంటే, ఎవరన్నా వచ్చి ఎరా మన అందరం కలిసి టూర్ వెళ్దామంటే వద్దులేరా, నాతో టూర్ వస్తే మీది కూడా ఫెయిల్ అయిపోతుంది అంటే ఇంకా అలా ట్రాన్స్ఫార్మేషన్ అనమాట. ఎలా వస్తాడు అనేది అలా ఊహించడం మొదలెడతాడు. నిజానికి అలా జరిగే అవకాశం లేదు కదా, కానీ అలా ఆలోచిస్తుంటాడు అనమాట. అంటే ఇక్కడ నెమ్మదిగా ఏమర్థమవుతుంది, ఇంటెలిజెన్స్ అనేది స్లోగా ఎఫెక్ట్ అవ్వడం మొదలయ్యింది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ స్టేజ్ నుంచి ఫైనల్లీ ఎంటర్స్ ఇంటూ ఏ స్టబోర్న్ సైలెన్స్. అప్పటిదాకా అందరితో నేను తప్పు చేశానను, ఇలాంటి మెకానికల్ అయిపోయింది ఇలా చెప్తూ ఉన్నవాడు అలా నెమ్మదిగా అలా సైలెంట్గా అయిపోతుంది. అంటే శూన్యం అయిపోతుంది అనమాట వాడికి మైండ్. అంటే తన దురదృష్టకరమైన జీవితం గురించి బ్రూడ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఈ విధమైన స్థితిలోని అప్పుడు ఫిజికల్ ప్లేన్లోకి జబ్బు దిగుతుంది. ఆ దిగినప్పుడు ఏంటి, క్యూర్ చేసుకోకపోతే, ఇక్కడ దాకా క్యూర్ చేసుకోకపోతే, దట్ లీడ్స్ టు డిస్టర్బెన్స్ ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్, లివర్, గ్లాండ్యులర్ ఇంజురేషన్, ఎన్లార్జ్మెంట్, ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట. ఇవి ఇక్కడ కూడా మనం సరిగైన పద్ధతిలో క్యూర్ చేసుకోకపోతే అవి నెమ్మదిగా ఇన్క్యూరబుల్ డిసీజెస్లోకి వెళ్ళిపోతాయి. అయితే
ఇక్కడ వాళ్ళు ఏదైనా అలోపతి అది సంథింగ్ సరైన పద్ధతిలో ట్రీట్ చేసుకోకుండా వాడేస్తే ఏమవుతుంది, ఆ నెక్స్ట్ లెవెల్ ఇంటలెక్ట్ ఎఫెక్ట్ అయిందని చెప్పుకున్నాం కదా, దాని నెక్స్ట్ లెవెల్ ఐఆమ్ లెవెల్ ఎఫెక్ట్ అయిపోయి ఇక్కడ వాడికి సూసైడల్ థాట్స్, రెస్ట్లెస్నెస్ ఎట్ నైట్, ఇంకా అలా ఎగోని ఇవన్నీ డెవలప్ అయిపోతాయి అనమాట. ఇలాగా తన స్వభావం వ్యాధిగ్రస్తం అయిపోతుంది అనమాట. ఇలాగ మెంటల్ డిస్హార్మోనీ నుంచి ఫిజికల్ నాన్ కోఆపరేషన్కి వ్యాధి మారే విధానం ప్రతి డ్రగ్కి ఇలాగే ఉంటుంది. మనం ఎక్కడి నుంచి చెప్పుకున్నామంటే 200 లెవెల్ నుంచి చెప్పుకున్నాము. ఎక్కడ దాకా చెప్పుకున్నాం, CM లెవెల్ దాకా. అంటే ఏ స్టేజ్లో ఎలా ఉంటాడు అంటే వాడిని అప్పటిదా అల్టిమేట్ దాకా రానిచ్చి మంది వేయకుండా మనం ఎర్లీగానే వేస్తే వాడికి సఫరింగ్ అంతా తగ్గుతుంది కదా. సో ప్రతి డ్రగ్కి మనం ఆర్జెంటనేటర్గా తీసుకున్నా, పలస్టిల్లా తీసుకున్నా మనం ఇలాగే చదువుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. ఈకే గారు ఫాస్ఫరస్ శారీర గుణదీపికలో చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఏమని అంటే వాడికి ఏదన్నా సడన్గా న్యూస్ వింటే వెంటనే మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పారు. ఇది మనం అనగానే గబక్క మనకు ఆర్డినేటర్గా గుర్తొచ్చేస్తుంది. అయితే మాస్టర్ గారు యాసిడ్ ఉంటుందని చెప్పారు. యాసిడ్ ఈ సిమ్టమ్ ఉంటుందని నేనైతే కొంచెం ఆలోచించుకు ఏంటి ఇలా చెప్పారు, ఎందుకు వీడికి ఎందుకు అవుతుంది, ఆర్డినేటర్గా వాడికి అవుతుంది. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వాడు మానసికంగా వీక్ అయిపోతాడు, ఫీబుల్ కదా యాసిడ్ ఫాస్ వాడు. అంటే ఏది తట్టుకోలేని స్థితి వస్తుందండి. ఇప్పుడు మన క్వశ్చన్ వేస్తే ఆన్సర్ కూడా ఆలోచించలేని స్థితిలో ఉంటాడని చెప్పుకుంటాం కదా కెంట్లో. అంటే అక్కడ ఇది మనం అక్కడ అప్లై చేసుకుంటే ఏం చెప్తారంటే వీడు సడన్గా న్యూస్ వింటే ఆ చిన్నది కూడా టెన్షన్ తీసుకోలేకపోతాడు. అంటే మైండ్ అంత వీక్ అయిపోయి సడన్గా వాడికి మోషన్ బొవెల్ సెన్సేషన్ వచ్చి వెళ్ళిపోతాడని అర్థమైంది అనమాట. అది ఆర్డినేటర్కిను దీనికి తేడా. ఆర్డినేటర్గా వరకు మైండ్ ఫీబుల్ అయితే అవ్వదు, వాడు నెర్వస్నెస్ వల్ల వాడు అలా చేస్తాడు. అంటే మనం అమ్మో అప్పుడు అనిపించింది ఓర్ నాయనో మనం ఇలాగా మోషన్ అవుతుంది సడన్గా న్యూస్ వింటే అంటే ఆర్డినేటర్గా వేయడానికి లేదు, మనం బేస్ వెనక బిహైండ్ దట్ బిట్వీన్ ద లైన్స్ మీనింగ్ మనం చూసుకొని ఉంటేనే మనకు డ్రగ్ సక్సెస్ అవుతామని అర్థమైందనమాట. అదొకటి. నెక్స్ట్ ఈ విధంగా మనము ప్రతి డ్రగ్ని చదువుకోవాలి. సో మెటీరియల్ మెడికాని ఇలా చదువుకోవడంతో పాటు చదివి అర్థం చేసుకున్న దాన్ని అప్లై చేయడం కూడా రావాలి. అంటే డ్రగ్ని పేషెంట్ వ్యాధి అంటే ఇక్కడ ఇట్స్ నాట్ డిసీజ్, హోమియోపతిక్ డిసీజ్లో మ్యాచ్ చేయడం రావాలి. అంటే పేషెంట్ ఉన్న స్థితిని మన వ్యూ నుంచి చూడకూడదు. వాడు ఎలా చేస్తాడేంటి నేనైతే ఎలా చేసేదాన్ని, అలా కాదు. వాడు ఆ సిచ్యువేషన్లో వాడి వైపు నుంచి మనం ఆలోచించి అర్థం చేసుకోవాలన్నమాట. అంటే పేషెంట్ చెప్పినవి అతను ఉన్న స్థితి వెనక అతను ఉన్న స్థితి ప్లస్ నేచర్, అతని స్వభావము ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడే మనము డ్రగ్తో కరెక్ట్గా మ్యాచ్ చేయగలుగుతాం. ఇక్కడ ఒక కేసు అంటే కెంట్లో ఒక సెంటెన్స్ ఇచ్చేస్తారు. ఆ సెంటెన్స్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే డిఫరెంట్ డైమెన్షన్స్తో వస్తారు పేషెంట్స్. అది అనంతకృష్ణ గారు ఈ మధ్యన ఒక కేసు చెప్పారు, అది భలే టిపికల్గా ఉంది. అంటే అనంతకృష్ణ గారు పాశ్చాత్య దేశాల్లో టూర్ వెళ్ళినప్పుడంట ఒక ఆవిడ మందుకి కాదు కన్సల్టేషన్కి వచ్చింది. ఏమైనా ఆవిడ ఒక హోటల్ రన్ చేస్తూ ఉండేవాళ్ళట. రోడ్ హైవే పక్కన చేస్తూ ఉంటే ఒక అతను వచ్చి ఈవిడ్ని సాటిస్ఫై చేయమని అడిగితే ఈవిడ నో చెప్పింది. 2-3 సార్లు వచ్చి అడిగా ఈవిడ చాలా గట్టిగా చెప్పింది, నువ్వు ఇంకెలా చేస్తే వార్నింగ్లా ఇచ్చింది. ఆ తర్వాత ఈవిడ వదిలేసింది. ఆయన తర్వాత కొన్నాళ్ళకి వస్తూ ఉండి తర్వాత సడన్గా రావడం మానేసేట. తర్వాత ఎంక్వైరీ చేసింది ఈవిడికి తెలిసిందో ఏమని అతను యాక్సిడెంట్లో చనిపోయాడని. ఈవిడికి అప్పటి నుంచి మొదలైందిట, అయ్యో నేను అతన్ని సాటిస్ఫై చేయకుండా పంపించేశాను, అతన్ని డిసప్పాయింట్ చేశాను, అతన్ని ఇప్పుడు ఎలాగా సాటిస్ఫై చేయడం, చనిపోయారు కదా, చనిపోయిన వాడిని ఏమిటి ఈవిడ సాటిస్ఫై చేసేది. అసలు ఆ థాట్ అంటే అది మనకు తెలుస్తుంది అది జరగని పని అని ఈవిడ అక్కడెక్కడికాలు అందరినీ తిరిగిందంటే ఎవరో చెప్పాట. అనంతకృష్ణ గారు అయితే ఇలాగా ఆత్మలతో వీడియో మాట్లాడిస్తారు, ఆయన్ని కన్సల్ట్ చేయమని చెప్తే ఆవిడ వచ్చి ఇలా చెప్తే ఎవరు మాస్టర్ గారు అన్నారంటే బాడీ లేదు ఆయన అంటే మనం పేషెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనం పిచ్చా నీకేమన్నా చచ్చిపోయిన తర్వాత అలా ఎలా అవుతుంది అని అనలేదు మాస్టర్, ఎలా హ్యాండిల్ చేశారు ఆ టాక్టిక్స్ మనకు తెలియాలని. మాస్టర్ ఏం చెప్పారంటే సరే కానీ నిజమే అతని ఆత్మతో నేను ఒకసారి మాట్లాడేది, నేను అతను చూడాలి ఒకసారి అన్నదంట. చనిపోయాడు కదా ఇప్పుడు అన్నారంట మాస్టర్. అంటే అతను ఒకసారి నేను చూడాలి, ఆ సోల్తో నేను కనెక్ట్ అవ్వాలి, నేను అతన్ని హ్యాపీ చేయటం సాటిస్ఫై చేయాలి, అది నాకు చాలా తినేస్తుంది నన్ను అంటే మాస్టర్ అన్నారంటే నిజమే, నువ్వు ఆ సోల్కి నువ్వు బాడీతో ఉన్నావు, అతను బాడీతో లేడు కదా, ఈ సోల్ దాంతో కనెక్ట్ చేయాలంటే ఒక మందు వేయాలి, అది వేస్తే నేను కనెక్ట్ అవుతుంది అన్నట్ట. తప్పకుండా వేయమని అంటే అప్పుడు మాస్టర్ గారు నాట్రమూర్ 10 50 ఒక డోస్ వేశారట. అంటే ఇంకా తర్వాత మళ్ళీ ఆవిడ రాలేదు, అంటే సెట్ అయిపోయి ఇంకా ఆవిడ మళ్ళీ రాలేదు.
అంటే చూడండి, అంటే మన దగ్గర ఇలా చెప్పేస్తాం, కానీ మాస్టర్ గారు చూడండి ఆవిడకి ఎలా ఆయన ఏం చూశారు, ప్రేమ వల్ల ఆవిడ ఎలా సెట్ చేయాలా సరైన దారిలో పెట్టాలని అని అలా చెప్పారు. అది మనకి రావాలి. మనం నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే అవ్వదు. మాస్టర్ అంటారు కదా, సత్యం ప్రియంగా పలక, ఎక్స్పెషల్గా డాక్టర్కి ఖచ్చితంగా ఉండాలి అది. ఇది అసలు అద్భుతమైన కేసు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ఇది మన కెంట్లో ఏమిస్తారు, అన్రిక్విటెడ్ ఎఫెక్షన్స్ బ్రింగ్స్ ఆన్ కంప్లైంట్స్. ఒక సెంటెన్స్ ఇస్తారు అంతే. వాడు వచ్చి నాకు అన్రిక్విటెడ్ ఎఫెక్షన్స్ వల్ల సిమ్టమ్స్ వచ్చాయని వాడేం చెప్పడు. మనం అర్థం చేసుకోవాలి, ఎంత స్టడీ చేయాలండి మనం, అంటే ఒక తపస్సులా చెయ్యాలి. బుజ్జిగారు మాస్టారు మొన్న 4 రోజుల క్రితం అనుకుంటూ చెప్పారు, నాకు ఏ ఎమర్జెన్సీ కేసు వచ్చినా కానీ మధ్యాహ్నం పూట అంతా కూర్చుని ఆ డ్రగ్ మళ్ళీ చదువుకుంటూ ఉంటానని. అంటే ఎన్ని లక్షల కేసు చూసినా ఆయనే అలా అంటే మాకు టైం లేదని మనం అనుకోక్కర్లేదు. ఆయనకుంది, ఆయనకే టైం ఉంటే మనకెందుకు ఉంటుంది అంటే సో మెనీ వర్క్స్ చేస్తుంది ఆయన. అదనమాట, మనం అలా అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ సిమ్టమ్స్ని అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే, అంటే ఎగ్జాక్ట్గా మనం ఒకటే సిచ్యువేషన్ ఉంటుందండి. ఒకడికి గయ్యాల అత్తగారు ఉందనుకోండి, ఆ అత్తగారికి డిఫరెంట్ డ్రగ్స్ వాళ్ళు డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంటారు. అంటే ఒకటే సిచ్యువేషన్కి వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి మందు సెలక్షన్ ఉంటుంది. అంటే పాపం వాడు గయ్యాలి అత్త కాబట్టి కోడలికి మనం పల్స్ట్లో వేసే స్టాఫ్ దగ్గర వేసే అనుకోకూడదు, ఈవిడ క్యామెల్లో అయితే సరిపోతుంది కదా ఇద్దరికి జోడి. అంటే మనం అయ్యో పాపం అనుకోకూడదు. అంటే అయ్యో పాపం అంటే మన వ్యూ పెట్టేసేకూడదు అక్కడ. అలా మనం అంటే నక్స్వాన్ కవర్ ఒకలా రియాక్ట్ అవుతాడు, క్యామిల్లో వాడు ఒకలా రియాక్ట్ అవుతాడు, వెనకాడియం స్టాఫ్సాగ్రియా, ఇలా మనకి నెక్స్ట్ బ్రదర్స్ చెప్తారు ఒక్కొక్క డ్రగ్ అది. అలాగా మనం అలా చూసుకోవాలి తప్ప ఈ డ్రగ్ ఇది అని మనం పెట్టేసుకోకూడదు. సరే ఇలా అన్నాం కదా అని చెప్పేసి వాడి నేచర్ వెనకాడియం కాడండి వీడు అని ప్రిజుడిస్ పెట్టేసుకోకూడదు. ఎందుకు ప్రిజుడిస్ పెట్టుకోకూడదు అంటే, వీడు పల్స్ట్లో వాడు, వీడు వెనకాడియం వాడు, వీడు మెడోర్నం వాడు అని ప్రిజుడిస్ పెట్టుకోకూడదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, పల్స్ట్లాతో కానీ వెనకాడియం కేసు అయితే వెనకాడియంతో కానీ వాడి నేచర్ అది అయ్యి ఉండొచ్చు. మనం మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ట్లానే తీసుకున్నాం, మెడిసిన్ వేసాం, కొన్నాళ్ళ ట్రీట్మెంట్ తర్వాత ఆ లేయర్ కరిగి లోపల కాంప్లెక్స్ మయాజం అనుకోండి, ఒక మయాజం లేయర్ కరిగి ఇంకొక మయాజం బయటకు వస్తుంది కదా, అప్పుడు వాడు మెడోర్నంలోకి వెళ్ళొచ్చు కదా. కొంతమంది అడుగుతూ ఉంటారు, బుజ్జిగారిని ఎవరో అడిగారు, ఇప్పుడు మన సంస్థ వాళ్ళు ట్రీట్మెంట్కి ఒక కేసు తీసుకొచ్చినప్పుడు ఈ డ్రగ్ వేస్తే ఈ డ్రగ్ తర్వాత నెక్స్ట్ ఏం డ్రగ్ వేయాలంటే వాడు ఏ డ్రగ్లోకి వెళ్తే అదే అన్నారు ఆయన. అంతేగాని ఈ డ్రగ్ అని ఆయనే అనలేదు. అంటే మనం అలా ఉండాలి. అది మనం గమనించకుండా ఏం చేస్తాము, పల్స్ట్లో అనుకుని పల్స్ట్లానే కొట్టేస్తూ ఉంటాం, వాడికి తగ్గదు పాపం పిచ్చం, ఇంకా పల్స్ట్లో ప్రూవింగ్ చేసేస్తాం తప్ప. అలాగా మనం అలా చేయకూడదు. అది చేయడానికే బుజ్జిగారు నాకు ఒక ఐడియా చెప్పారు. 1 year 1.5 year ట్రీట్మెంట్ జరిగిన తర్వాత రీకేస్ టేకింగ్ చెయ్యండి అని. అప్పుడు మనకి అది ఏ మయాసంలోకి వెళ్తుంది అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మనకి ఈజీ అయిపోతుంది ట్రీట్మెంట్. ఇంత ఈజీనా హోమియోపతి ట్రీట్మెంట్ చేయడం అన్నట్టు సులువు పద్ధతి అనమాట ఇది. అలా సో ఇలా ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ వాడిలో వచ్చే మార్పుని గమనించాలి. మనం ఒక ఒపీనియన్ పెట్టేసుకుంటే వాడిని గమనించం ఇంకా, లేదా అదే దృష్టితో చూస్తాం. అలా ఉండకూడదు. ఒక డ్రగ్ వేసాక అది మర్చిపోవాలి. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇచ్చిన అబ్జర్వేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలన్నమాట, ఏ మయాజంలోకి వెళ్తుంది అని. సో ఇదన్నమాట. అలా మనం చేయలేదనుకోండి, అదే పల్స్ట్లో అదే వెనకాడియంతో కొట్టేస్తూ ఉంటే ఏమవుతుంది, డిసీజ్ తగ్గుతుంది, అంటే అండర్లయింగ్గా డిసీజ్ ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది. అంటే వ్యాధి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది, పెథలాజికల్గా అయిపోయి వాడికి ఇన్క్యూరబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. మేము చిన్నప్పటి నుంచి హోమియోపతినే వాడుతున్నామండి, ఎందుకు మాకు ఇలా వెళ్ళిపోయింది అంటే అక్కడ మనం మిస్ అయ్యామని అర్థం. అది మనం గమనించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఒక ఆవిడ బుజ్జిగా దగ్గరికి మందుకు వచ్చారు. ఆవిడకి పల్స్లానే పడుతూ ఉండేది, అంటే ఎప్పుడు వేసినా తగ్గిపోతూ ఉండేది. అలా ఒక 7 years జరిగింది. వాళ్ళ అత్తగారు చాలా గయ్యాలి ఆవిడ. ఈవిడ పాపం చాలా భయపడిపోతూ ఏడ్చేస్తూ, ఆవిడకి అన్నీ ఒబిడెంట్గా ఉంటూ, ఈవిడిది అంటూ ఒక ఐడియా లేకుండా అలా ప్రూవింగ్స్ ఆఫ్ పల్స్లా టైప్లో ఉండేవాళ్ళు ఆవిడ. అంతా అలా ఉండే సరే అత్తగారు తర్వాత చనిపోయారు, బాడీ వదిలేశారు. ఈ నెక్స్ట్ కొన్నాళ్ళ తర్వాత ఈవిడకి
బుజ్జిగారు ఏం చేశారంటే ఓ రోజు ఆవిడ మందుకు వచ్చింది, అన్నీ ఏవో కంప్లైంట్స్ మా ఆయన తిడుతున్నారని ఏవో ఇంకా ఆవిడ నేచర్ అంతా చెప్పుకుంటా వచ్చారు. చెప్తూ ఉంటే ఏడుస్తూ చెప్పారు, బుజ్జిగారు తూజా రాశారు 1M. నేను షాక్డ్. అంటే ఫస్ట్లో ఇన్నాళ్ళు పడింది కదా తూజా ఎందుకు వేశారండి అంటే, ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఈసారి వస్తారు కదా వాళ్ళు కూడా మందు తీసుకుంటారు మన దగ్గర బుజ్జిగారి దగ్గర, అడుగు చూడు అన్నారు. అడిగితే అసలు అప్పుడు ఊరినే క్యాజువల్ టాక్ కాన్వర్జేషన్లో పెట్టుకున్నప్పుడు ఆయన మాటల్లో చెప్పారనమాట, మా అమ్మ ఉన్నప్పుడు భయంగా ఉండేదండి, ఇప్పుడు నేను 1 అంటే 10 అంటుంది నన్ను, కానీ బయట వాళ్ళకి ఎవరికి చెప్పినా మా అమ్మ ఉన్నప్పుడు తను ఉన్న బిహేవియరే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయి చాలా నోరు మూసుకో మీ అమ్మకి అంత చేసింది నువ్వు మరి ఆవిడ మీద అభాండాలు వేస్తున్నావు అని అసలు గ్రాటిట్యూడ్ లేదని నన్ను తిడుతున్నారండి, అందుకని ఎవరితో చెప్పుకోవడం మానేశాను అని చెప్పాడు. అంటే ఎవరికి దొరకకుండా ఉండడమే తూజా లక్షణం. అంటే వాళ్ళ ఆయన టార్గెట్ చేసింది ఆవిడ, వాయించేస్తుంది ఆవిడ. అంటే అసలు బుజ్జిగారు చూడండి అసలు ఆ అబ్జర్వేషను ఎలా పట్టారండి మీరు డ్రగ్ అని అడిగాను. వాళ్ళ హస్బెండ్ చెప్పిన సిమ్టమ్స్ని బట్టి పట్టారన్నారు ఆయన. అంటే ఆయనకు వచ్చిన రోగ లక్షణాలు బట్టి ఈయన వాళ్ళ ఆవిడకి ఎలా మారిందనే చెప్పారట. అంటే మన అబ్జర్వేషన్ ఎంతలా ఉండాలండి అసలు, ఇదేమో తిరిగిపోతూ ఉండేది అంటే మనకి ఎప్పటికైనా మనం అన్నీ అలా ఇంప్లిమెంట్ కరెక్ట్గా చేయగలుగుతామా అన్నంత భయం ఏర్పడేది. అంటే మన అటెన్షన్ ఎంత ఉండాలి అనేది అదొకటి అనమాట. సో ఇలాంటివన్నీ అనంతకృష్ణ గారు బుజ్జిగారి దగ్గర నేర్చుకున్న మెలకువలే. సరే, ఇవే కాకుండా మెంటల్ సిమ్టమ్స్ అంటే ప్రస్తుతం సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వడం, వాటి కాన్సిక్వెన్సెస్గా వచ్చిన వేదనలు నోట్ చేయడమే కాకుండా బేసిక్గా పేషెంట్ చిన్నప్పటి నుంచి అంటే ఆయన పుట్టినప్పటి నుంచి వాడి స్వభావం అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అనేది అది కూడా మనం రాసుకోవాలి పుట్టిన దగ్గర నుంచి. అంటే ఆ పుట్టినప్పుడు కొంతమందికి ఫాదర్ చిన్నప్పుడే చనిపోతారు కదా, చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్, దానికి తను ఫేస్ చేసినవి, తన నేచర్ చిన్నప్పుడు ఎలా ఉండేది, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బేసిక్గా వాడి నేచర్ మనకు ఐడియా ఉన్నప్పుడే వాళ్ళని అర్థం చేసుకోవటం మనకి ఈజీ అవుతుంది. మిస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మనం చేసేదే మనం సేవ అనేది దానికోసమే కదా, వాళ్ళు బాగుండాలని. అంటే ఒక్కొక్కసారి బయటికి వాడి బిహేవియర్ కనిపించేదానికి వాడి మనసులో ఉన్నది ఎక్స్ప్రెషన్ చూసి, అంటే బయటికి వాడు బిహేవ్ చేసేదాన్ని చూసి మనం మిస్ అయిపోతాం డ్రగ్ని. ఇలాంటి చోట మనకి వాడి స్వభావం అనేది మనకి తెలిసి ఉంటే మనం మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే ఇందాక మీరు చెప్పారు కదా పల్స్లో వాళ్ళు తూజాలోకి వెళ్ళిపోయారు అనేసి, ఒకసారి మనం అలా వేసేస్తాం, అంటే ఉంటే వేస్తాం. ఇక్కడ ఒక చిన్న కేసు చెప్తాను. బుజ్జిగారి దగ్గరికి ఒక ఆయన వచ్చి మందు అంటే చాలా కోపం అండి ఆవిడకి, అసలు ఆ పని చేసిన కోపం, ఈ పని చేసిన కోపం. నైబర్స్ అనమాట, అంటే రిలేటివ్స్. అలా ఏం చేసినా అరిచేస్తుంది, ఏం చేసినా తిట్టేస్తుంది, అన్నీ తన మాటే వినాలంటుంది, తను చెప్పినట్టే ఉండాలంటుంది. అంటే బుజ్జిగారు అడిగారు క్వశ్చన్ ఏంటంటే, తను చెప్పినట్టే వినాలంటుంది, సరే తను రాంగ్ చెప్తుందా? ఏమి చెప్పదండి, పర్ఫెక్ట్గా టైంకి అయిపోవాలి, 5 నిమిషాలు ముందు అయిపోవాలి అని చెప్తుంది, అన్నీ చెప్తుంది. కానీ విపరీతమైన కోపం అంటే తను అలా చెప్పింది మనం 1-2 సార్లు చెప్పినా వినకపోతే కోపం వచ్చేస్తుందండి. మన మైండ్లో నక్స్వామిగా వెలిగేస్తుంది కదా. కానీ బుజ్జిగారు అలా వేస్తే ఈ కేసు చెప్పం కదా ఇక్కడ. అయితే అప్పుడు ఏం జరిగిందంటే అలా అసలు ఒక 45 మినిట్స్ చెప్పారు ఆయన. అప్పుడు వాసు గారు నేను అనుకున్నాం ఖచ్చితంగా ఈవిడికి నక్స్వామిగా సంథింగ్ అలా ఏదో పడిపోతే వెనకాడేమో క్యామమిల్లానో పడిపోతుందని. బుజ్జిగారు ఏం వేశారు తెలుసా? ఆరం పెట్టి అన్నం వేశారు 1 డోస్. ఎలా వేశారండి అన్నారు. అక్కడేమో పల్స్లాగా తూజా వేశారు కనోనిక్గా, ఇక్కడ ఎలా వేశారండి ఆరం పెట్టి అంటే వాడే అప్పుడు అన్నారు, ఆ అమ్మాయి నేచర్ ఏంటి, బేసిక్గా తన ఇగ్నీషియా, వీళ్ళు చెప్పిన మాట వినట్లేదు. మనమే అడిగాం కదా క్వశ్చన్, ఆ అమ్మాయి చెప్పేది కరెక్టేనా అంటే అన్నీ కరెక్ట్గానే చెప్తుందన్న. అంటే వీళ్ళు వినరు, కోఆపరేట్ చెయ్యరు, ఆ అమ్మాయి చదువుతోంది. ఈ మధ్యలో తను నలిగిపోయి ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. ప్లస్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్, అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళు బాగా విసిగించడం, టార్చర్ చేయడం మొదలు పెట్టడం, ఇవన్నిటి వలన ఆవిడ అలా ఎక్స్ప్రెషన్ అనేది ఇలా ఉంది అని చెప్పారు. అంటే మనము బేసిక్గా ఆవిడ నేచర్ ఏంటో తెలియబట్టే కదా ఆవిడ ప్రజెంట్ దేంట్లోకి వెళ్ళింది, ఆరంబెట్లోకి వెళ్ళింది. మనం అలా కాకుండా మనం ఏదో వెనకాడేం సంథింగ్ అలా ఇచ్చేస్తే ఏమవుతుంది, ఆరంబెట్ హై కండిషన్ కదా, 10M అంటే సూసైడల్ టెండెన్సీ ఉంటుంది, కామ్గా చనిపోతారు. అది మనం చాలా అసలు నాకు ఆరంబెట్ విషయంలో అది చాలా ఉంటుందన్నమాట. మన అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల పేషెంట్ ప్రాణం పోతుంది కదా.
కోర్స్ మాస్టర్ గారే గైడ్ చేస్తారు మనల్ని. ఇలాంటి సిచ్యువేషన్లో మనం 100% ప్రయత్నం చేస్తే మాస్టర్ గారు మన వల్ల తప్పు జరగకుండా ఆయన మన ద్వారా పనిచేస్తారు. మన ప్రయత్నం 100% అయితే ఉండాలి. అదనమాట. ఇది ఒక్కొక్కసారి కేసు రికార్డ్ చేసేటప్పుడు పేషెంట్స్ వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పరు. అంటే సైకోటిక్ వాడు కావాలని చెప్పడు, కానీ కొంతమంది చెప్పకూడదు అని ఉండకుండా చెప్పకూడదు అనేది ఉండదు. అది వాడు ఇంపార్టెంట్ అనుకోడు. వాళ్ళకి దానివల్ల వాడి హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఇవన్నీ వాళ్ళకి తెలియవు. మనం ముందే చెప్తాం, అన్నీ చెప్పండి, అడిగిన వారంటికి ఆలోచించి చెప్పండి అని చెప్తాం. కానీ వాళ్ళు చెప్పరు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలియదు. కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ మైండ్ మీద పనిచేసి ఇండిస్పోజిషన్లోకి దారి తీస్తుంది. అటువంటివి తెలుసుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే వాళ్ళకే గుర్తుండదు కాబట్టి వాళ్ళు చెప్పరు. అయితే నిజమైన డాక్టర్ ఆ ఇన్ఫర్మేషన్ని ఎలిసిట్ చేయాలి, ఎందుకంటే దానివల్లనే, అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాతనే వేదనలన్నీ ప్రారంభమయ్యాయి కాబట్టి. అలాగా వాళ్ళ నుంచి అటువంటివి ఎలిసిట్ చేయాలంటే వీ హ్యావ్ టు గెయిన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేషెంట్ అండ్ వీ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ పేషెంట్. ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట నేను బిజీ అనేది. అంటే పేషెంట్తో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. మీరు ఇంత వివరంగా రాయమంటున్నారు, ఎలాగా అంటే నేను లాస్ట్లో చెప్తాను. అది బుద్ధి గారు చెప్పిన పాయింట్. అంటే ఇక్కడ మనం 30 పేజీలు కేస్ షీట్ రాసి ఉండొచ్చు, కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్ మిస్ అవ్వడం వల్ల మనం ఆ డ్రగ్ని వేయలేం కరెక్ట్గా. అనంతకృష్ణ గారు మొన్న ఈ మధ్య ఒక కేసు చెప్పింది ఏంటంటే, ఒక ఆయన రాజమండ్రిలో ఒక ఆయన కేస్ షీట్ రాశారట. 60 పేజెస్ కేస్ షీట్ రాశారు, చాలా టైం స్పెండ్ చేసి. అంటే చాలా వివరంగా రాశారని అర్థం. పేషెంట్తో చాలా టైం స్పెండ్ చేసి రాశారట. మాస్టర్ గారికి చదువుతూ ఉండగా ఎక్కడో ఏదో మిస్ అయ్యాము అని అనిపించింది. సివియర్ జాయింట్ పెయిన్స్ వాటితో సఫర్ అవుతుంటాయి. అప్పుడు మాస్టర్ గారు అన్నీ చిన్నవాడా, ఓకే, బెడ్డెన్ అయిపోయాడు, 18 years చిన్నవాడు. అప్పుడు మాస్టర్ గారు వెళ్ళి అన్ని అడుగుతూ మాస్టర్ ఎక్కడో మిస్ అవుతున్నామని, అప్పుడు ఈకే గారికి ఆయన దండం పెట్టుకున్నట్ట, ఎక్కడో మిస్ అవుతున్నాం, అది ఏంటో తెలియట్లేదని. అప్పుడు మాస్టర్ గారు అడిగారు, మాస్టర్బేషన్ హ్యాబిట్ ఉందా అని అడిగారు కదా మాస్టర్, చెప్పండి మీరు. అది నా మెడికల్ టూర్స్లో బుజ్జిగారు కొన్ని ఊళ్ళు, నేను కొన్ని ఊళ్ళు ఎవ్రీ మంత్ మెడికల్ టూర్ రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. రాజమండ్రి సాధారణంగా బుజ్జిగారు వెళ్ళేవాడు. ఆ నెలలో నేను వెళ్ళే వైపు బుజ్జిగారును, ఆయన వెళ్ళే వైపు నేను వెళ్ళాము. అవి వెళ్ళినప్పుడు ఒక కేసు బెడ్డెన్ కేసు ఉంది, అది తీసుకురావడానికి వెళ్ళే స్థితిలో ఉన్నాడు, మీరు అది చూస్తారంటే సరే చూస్తాను, డిస్పెన్సరీ అంతా అయిన తర్వాత అని చెప్పాము. అప్పుడు డిస్పెన్సరీ చాలా పొద్దున స్టార్ట్ చేస్తే ఈ లోపల కేస్ షీట్ తయారు చేశారు. చాలా మంచి టీచర్ ఒక ఆయన ఉండేవాడు, కేస్ షీట్ రాయడం చాలా చక్కగా చేసేవాడు. అసలు అతను కేస్ షీట్ రాశాడంటే మనం ఇంకా చూడడానికి ఏమి ఉండవు, వేరే పాయింట్స్ మిస్ అయ్యి ఉండవు. రాశాడు చాలా బాగా. అంతా డిస్పెన్సరీ ఉందో అది చూడడానికి వెళ్ళే ముందు కేస్ షీట్ చదివాను. ఇంచుమించు 60 పేజెస్ దగ్గర ఉంది. చదివిన తర్వాత వెళ్ళి చూస్తే పాపం కుర్రాడు 18 years బెడ్డెన్ అయిపోయిన, కాళ్ళు చచ్చిపడిపోయాయి, కాళ్ళు పట్లు పట్టేసాయి. అది చూసిన తర్వాత అంతా చదివిన కేస్ షీటే అంతా అయిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసాం. కానీ ఇది ఎలాగా ఏదో మిస్ అవుతున్నామని నాకు అనిపించింది చేయాలంటే. అప్పుడు మాస్టర్ గారు దండం పెట్టాను, నాకు ఏదో క్లూ ఇవ్వండి, లేకపోతే ఈ కేసు ఎలాగ ఇది చేస్తామని. మాస్టర్ దగ్గర అనిపించిన తర్వాత, కుర్బాడు నాయన నువ్వు ఏం చేసేవాడివి, ఎక్కడ ఉండేవాడివి, నీకు ఎప్పటి నుంచి ఇలా వచ్చింది ఏమిటి అని అడిగితే మామూలు చెప్పాడు. లేదంటే నేను సడన్గా జ్వరం వచ్చింది, అది ఇలా వచ్చిందేమో చెప్పాడు. అలా కాదు, నువ్వు ఎక్కడ ఉండేవాడివి, ఎక్కడ చదివేవాడివి అని అడిగాను. అడిగినప్పుడు చెప్పిన తర్వాత, నాయన నీకు ఇలాగా హస్తప్రయోగం అనేటువంటిది అలవాటు చేసుకున్నావా అని అడిగాను నేను. అతను కొన్ని నిమిషాలు తడపడాయించామనండి అన్నాడు. మరి ఎందుకు నీకు అలా వచ్చింది, అలాంటి టెండెన్సీ ఎందుకు వచ్చింది అని అడిగితే అప్పుడు అటు ఇటు చూసి అప్పుడు చెప్పాడు. అతను ఒక రూమ్లో ఉండి గాజువాక్ అని అక్కడ ఉండి చదువుకుంటూ ఉండేవాడు, ఒక పాలిటెక్నిక్ ఇంజనీర్ చదువుకునేవాడు.
అప్పుడు అంటే ఇది చాలా ఘోరమైనటువంటిది అనమాట. ఆ ఇంటి ఓనర్ ఇంకో ఆవిడ, పెద్ద ఆవిడ, అదే వయసు లేదు కంటే, ఆవిడ ఇతన్ని బాగా ఎంకరేజ్ చేసి ఇతన్ని ఎంతో కాయటం చేయించుకుంది. దాంతో ఇతనికి అలవాటు అంటే ఇంకా అది మాటి మాటి జరగదు కదా, కానీ తర్వాత ఇది అలవాటు అయిపోయింది. ఇది ఎప్పుడైన తర్వాత ఇది అలవాటు అయిందో అక్కడి నుంచి వాడికి డెవలప్ అయిపోయింది. ఒక 1 year లోపల పడిపోయి అప్పుడు నాకు అర్థమైందనమాట వాడికి ఎలా ఎందువల్ల ఈ స్థితి వచ్చినటువంటిది అర్థమైంది. దాన్ని బట్టి జాగ్రత్తగా మిగతావన్నీ చూసి మెడిసిన్ సెలెక్ట్ చేసి వేసాం మెల్లిగా. అంటే ఈ పాయింట్ కీ పాయింట్ అయింది అక్కడ. ఈ ఒక్క పాయింట్ మిస్ అయితే అంత కేస్ షీట్లోనూ వాడికి ఏం మెడిసిన్ వేయాలో అసలు అర్థం అవ్వదు. ఇది ఏదో వేస్తాం టోటాలిటీని, కానీ వాడికి పాపం ఇదో. అందుకని అలా అయింది ఆ కేసు. దాని తర్వాత మెల్లిగా దీని మీద బేసైజ్ చేస్తే కొన్నాళ్ళకి ఇదయ్యాడు. అంటే ఈ కేసు రాసిన అతను నన్ను అడిగాడు, ఏమని చేశారంటే ఇలా జరిగిందయ్యా ఈ పాయింట్. అంటే ఈ బాబాయ్ అన్ని పాయింట్స్ రాశానంటే నేను ఏం మిస్సాను, నువ్వు కరెక్ట్గానే రాసావయ్యా, కానీ ఎందుకో నాకు అనిపించింది మీరు ఎలా వెతికేశారు, ఇందులో ఏం లేకుండా ఇంకోటి ఉందని నేను ఎతకడం కాదు, మాస్టర్ దండం పెట్టాను. నాకు సజెస్ట్ అయింది. అప్పుడు ఆ వెరిఫై చేస్తే ఈ ఇన్సిడెంట్ జరిగిన వాడికి అక్కడి నుంచి ఇవన్నీ డెవలప్ అయ్యాడని చెప్పాను అనమాట. అలాగా అది తను కొద్ది రోజులకంత కేసుల గురించి అడిగితే ఈ ఇన్సిడెంట్ గుర్తొచ్చి చెప్పాను అనమాట నేను. ఇలాగే ఇంకొక కేసు ఏంటంటే, ఒక ఆవిడ మందుకి వస్తూ ఉండేదన్నమాట. కోపం వస్తే వస్తువులు విసిరేస్తారు, ఇవే చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఇంకా ఈ పేషెంట్నే కాకుండా వాళ్ళ హస్బెండ్ని, పిల్లల్ని, అందరినీ కూడా అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మెడిసిన్ ఇచ్చేదాన్ని. ఆవిడ వచ్చింది నా దగ్గర కంప్లైంట్ దేంతో అంటే డిస్మెనోరియా, అంటే మెన్స్ట్రువల్ కోలిక్తో వచ్చారు నా దగ్గరికి. చాలా సివియర్ సఫర్ అవ్వలేకపోతుంది, అంత అన్బేరబుల్గా ఉండేది. ఎక్కడి నుంచి ఎవరి నుంచి గ్యాదర్ చేసినా కానీ ఆవిడ కోపం ఎక్కువనే చెప్పారు. ఇంకా లైఫ్లో చిన్నప్పటి నుంచి తన నేచర్ అవన్నీ చేస్తూ వచ్చి ఆవిడ నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదున్నా మొహానే చెప్పేస్తాను, లోపల ఏం బాధపడి ఇలా చెప్తా వచ్చారు. నక్స్వామికనే వేశాను, కానీ బెటర్మెంట్ రాలేదు, డిస్మెనోరియా అసలు ఏం తగ్గలేదు. తర్వాత ఏమైంది, 2-3 సార్లు నక్స్వామిక వేశాక దద్దుర్లు స్టార్ట్ అయిపోయి ఆవిడకి ఆకలి తగ్గిపోయింది. మనం మందేస్తే జనరల్స్ ఇంప్రూవ్ అవ్వాలి కదా, నేచరు మారకపోగా కానీ జనరల్స్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి ఏంటి, ఎటు వెళ్ళిపోతుంది కేసు అని ఇంకా మాట్లాడుతుంటే ఒకరోజు ఆవిడ వస్తూ అన్నది, నన్ను ఇప్పుడు ఏంటండి ఆ రోజు డల్గా ఉన్నారు, ఏంటి ఎంత డల్గా ఉన్నారంటే ఇప్పుడే నండూరు శ్రీనివాస్ గారిది విని వచ్చానండి ప్రవచనం, దాంట్లో ఆయన మానవ సేవ చేయాలి అలా అని చెప్తారు, నేను అది చేయలేకపోతున్నాను, అన్ని బంధాలు అయిపోతున్నాయి నాకు, ఇంట్లో అన్నీ చేసుకుని బయటకి ఏం చేయలేవు, ఎందుకు ఈ జీవితం అసలు అంటే నిరుత్సాహంగా అనిపించింది, అదే రోడ్డు మీద ఆలోచించుకుంటూ వచ్చానండి అని. ఇప్పుడు మీకు ఏమైందండి, అంత బాధ ఏమొచ్చిందండి అంటే, ఎవరికన్నా ₹1 దానం చేస్తామంటే టైట్ అయిపోయింది అని. ఎందుకు టైట్ అయింది, మీకు బాగానే అంటే ఫైనాన్షియల్గా సౌండే కదా మీరు అని అంటే నాకు తెలుసు వాళ్ళు పర్సనల్గా కూడా. అంటే ఒకప్పుడు అంతేనండి, ఒక కరోనా టైంలో ఆవిడ చిటీ వ్యాపారం అంటారు కదా అది చేసేవాళ్ళు, అది సడన్గా వాళ్ళందరూ కట్టాల్సిన వాళ్ళందరూ మానేశారట. ఆవిడకి 40 lakhs దాకా ఏమంటారు దాన్ని లాస్ వచ్చింది. ఈవిడ ఓన్ మనీ అంటే ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసుకుని అది తీర్చాల్సి వచ్చింది వాళ్ళందరికీ డబ్బులు అది అని చెప్పింది. మరి దాని తర్వాత ఆలోచిస్తూ ఉంటారంటే ఏమీ లేదండి, అప్పుడు ఆలోచించాను తప్ప ఇప్పుడు అసలు ఏమీ లేదు, అందుకని నేను చెప్పలేదు అన్నది ఆవిడ. అంటే ఎప్పుడు పోతే మా వారు అన్నారు, పోతే పోయినలే మనీ మళ్ళీ సంపాదించుకుంటాం కదా, వదిలి మా వారు కూడా తను సంపాదించినవి అన్నీ కలిపి కట్టేశామండి, అందుకని నేను మీకు చెప్పలేదు అంది. అంటే వెనక్కి తిరిగి మొత్తం చూస్తే ఆవిడకి డిస్మెనోరియా అంటే మెన్స్ట్రువల్ కోలిక్ స్టార్ట్ అయింది, ఆ లాస్ వచ్చిన దగ్గర నుంచి ఆవిడ అక్కడితో అది వదిలేశాను కాబట్టి ఆవిడ నా మనకి చెప్పలేదు. అది ఇంపార్టెంట్ కన్సిడర్, అది బయస్ చేసుకుని స్టాఫ్సైగ్రే వేస్తే అసలు అద్భుతంగా అంటే మెన్స్ట్రువల్ కోలిక్ తగ్గింది, దద్దులు తగ్గిపోయినాయి, అంతా బాగుంది. అంటే మనకి ఎంత స్టడీ చేయాలి, ఎంత మనం ఉండాలి. మనం సింగిల్ టేక్లో అంటే మందు ఇచ్చేద్దామంటే కొన్ని కేసులకు అవ్వదు, వెయిట్ చేయొచ్చు ఆ కేసుకి కొంచెం. అంటే మన టిష్యూ సాల్స్ వాటి మీద మెయింటైన్ చేసుకుని అనవసరమైన డ్రగ్ వేయడం కంటే మనకు క్లారిటీ రానప్పుడు
ఒక్క 2-3 సిట్టింగ్స్లో మందు వేయాలి తప్ప మనం హడావుడి పడి వచ్చాడు కాబట్టి ఏదో ఒకటి వేసేయాలి, వీడికి మందు వేసి వీడికి ఎలాగో తగ్గించేయాలి, తగ్గకపోతే మనకి మళ్ళీ వీడు రాడేమో నెక్స్ట్ టైము, అలాంటిది మానేసి వాడికి ఎలా అయితే క్యూర్ చేయగలుగుతాం అనేది మనం దాని మీద శ్రద్ధ పెట్టాలి. సరే, ఒక్కోసారి ఇది మనం ఎలిసిట్ చేయలేకపోతే క్యూర్ అనేది పాసిబుల్ కాదు, ఇన్క్యూరబుల్ స్టేజ్లోకి వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సప్రెస్డ్ ఫియర్, యాంగరు, ప్రతీకార వాంఛ, ఇవన్నీ కూడా ఇన్క్యూరబుల్ కండిషన్స్లోకి మనిషిని తీసుకువెళ్తాయి మనం కనుక క్యూర్ చేసుకోకపోతే. అంటే మన దగ్గర మందు వాడుతున్నప్పటికీ మనం గమనించకపోయినా కానీ అండర్లయింగ్గా డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అయిపోతుంది అనమాట. సో ఒక్కొక్కసారి వీళ్ళు ఇన్క్యూరబుల్ స్టేజ్లోకి వెళ్ళడమే కాకుండా వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడి డిసీజ్ మైండ్ వల్ల వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయి రోగ్రస్తులు అయిపోతూ ఉంటారు. అంటే మనం వీడికి మందు వేస్తే వాళ్ళందరినీ కూడా సెట్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. అంటే ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, వాటి ఎఫెక్ట్స్ తెలుసుకోవడం ద్వారా మందు ఏమి ఇవ్వాలో తెలుస్తుంది. ఒక్కొక్కసారి మందు ఇచ్చినా మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతుంటాడు. అంటే కాజేషన్ అనేది పేషెంట్ లోపల కాకుండా ఒక్కోసారి పేషెంట్ బయట ఉంటుంది, అది కూడా మనము తొలగించడానికి ప్రయత్నం చేయాలి. బయట లోపల ఉంటే మందు వేస్తామండి, బయట ఉంటే ఏం వేస్తాం అంటే ఇక్కడ బుజ్జి గారు చెప్పారనమాట. ఏంటంటే అంటే ఆ బేసిస్ మీద నేను ట్రీట్ చేశాను అనమాట. ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక తల్లి, పిల్లవాడు, కొడుకు కూతురు, వాళ్ళు మందుకు వస్తే ముగ్గురు కూడా ఒకళ్ళు యాసిరిఫాస్ 200 స్టేజ్లో అవుతున్నారు, ఒకళ్ళు యాసిరిఫాస్ 1M, ఒకరు యాసిరిఫాస్ 10M. మదర్ 10M, కొడుకు 1M, కూతురు 200. ముగ్గురికి ఒకటే డ్రగ్ పడింది. సరే వీళ్ళకి మందు వేస్తాం, మంచి బెటర్మెంట్ వస్తుంది, మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఏమిటి అని మళ్ళీ ఆలోచిస్తే అంటే వీళ్ళ ముగ్గురిని వాయించేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల ఫాదర్, ఆయన వెనకాడియం. అప్పుడు అక్కడ సెట్ అయితే కానీ వీళ్ళది సెట్ అవ్వదు కదా. కొన్నాళ్ళు వీళ్ళు మందు వాడి మానేయడం ఏదో అవుతుంది, లేకపోతే మందు పట్టుపోతుంది కదా. నెంబర్ ఆఫ్ టైమ్స్ కాన్స్టిట్యూషనల్గా వేస్తూ ఉంటాము అడిగారు. అలా రాకపోతే ఏం చేయాలి అంటే దానికి కూడా బుజ్జిగారు ఒక ఇది అంటే ఆయనే చేసిన టాక్టిక్స్ అంటాం కదా, మన పేషెంట్కి ఏ విధంగా నివారణ అనేది కలిగించాలి అనేదాన్ని ఏం చేశారంటే మనం వాళ్ళకి పేషెంట్కి సరైన గైడెన్స్ ఇవ్వాలి. అలాంటప్పుడు ఇక్కడ ఒక బుజ్జిగారు రీడ్ చేసినటువంటి ఒక కేసు చెప్తాను. అంటే ఒక అమ్మాయి చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీలో పెరిగింది, వాళ్ళ నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా పెంచారు, అంతా ఏం చేసినా టైంకి చేయాలని కానీ పర్ఫెక్షన్ అనేది ఉంటుంది వర్క్లో. సరే ఈ అమ్మాయిని పెళ్లి చేసి పంపించారు అత్తగారింటికి. అయితే ఏమైంది, అక్కడ అత్తగారు లెక్కసిస్ టైప్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ హస్బెండ్ అంటే తన కొడుకు ముందు ఆవిడ చాలా బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు, అతను ఆఫీస్కి వెళ్ళాక ఈ అమ్మాయిని టార్చర్ పెట్టేవాళ్ళు. ఈ అమ్మాయి ఏం చేసినా తప్పనేవాళ్ళు, ఎత్తి చూపిస్తూ ఉండేవాళ్ళు. తినేం చేసేది, నేను కరెక్ట్గానే చేస్తున్నాను కదా, ఎందుకు ఈవిడ కావాలని పాయింట్అవుట్ చేస్తున్నారు అని వాళ్ళ హస్బెండ్కి రిపోర్ట్ చేస్తూ ఉండేది. ఇలా మీరు వెళ్ళంగానే మీ అమ్మగారు ఇలా అంటున్నారు అది ఇది అంటే అని ఈవిడ నడిచేవాళ్ళు. మా అమ్మ అసలు నోరే తెరవట్లేదు కదా, నేను ఎంత బాగా చూసుకుంటుంది, నేను చూస్తున్నాను, నువ్వేంటి అలాగా అని. సరే ఇది ఆవిడ ప్రతి సమ్మర్ హాలిడేస్కి వైజాగ్ వచ్చేది, వాళ్ళు ఉండేది హైదరాబాద్ అత్తగారు వాళ్ళు. వచ్చినప్పుడు ఈ అమ్మాయికి మందు వేస్తూ ఉండేవాళ్ళు. బుజ్జిగారు సెట్ అయిపోయింది ఈ అమ్మాయి హెల్త్. మళ్ళీ నాకు ఇగ్నీషియా స్టాఫ్ సెక్రటరీలోకి వెళ్ళిపోకుండా చూడాలి కదా, కంప్లీట్గా క్రానిక్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు బుజ్జిగారు ఏం చెప్పారంటే, నువ్వు ఎమోషనల్గా ఉండడం అనేది నువ్వు చేస్తున్న తప్పు. పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, మనం అది మీ అమ్మగారు అంటే అలా తీసుకుంటా అంటే ఆయన చెప్పిన వెరబాటని చెప్తున్నాను. అమ్మగారు అంటే కనుక అలా తీసుకుంటావా, నువ్వు తీసుకోవు కదా, మన అమ్మాయి కదా అని అలా వదిలేసే మీ హస్బెండ్కి నువ్వేం కంప్లైంట్ చెయ్యకు, కొన్నాళ్ళు అలా వదిలేసేయి అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వేం మాట్లాడకని. ఆవిడ అఫ్కోర్స్ షీఈ్ పేషెంట్, కానీ బుజ్జిగారు ఎడలో చాలా భక్తిగా ఉండేదన్నమాట ఆవిడ. సరే నువ్వేం మాట్లాడకు అని చెప్పి అదే తూచ తప్పకుండా పాటించారు ఆవిడ. చేస్తే ఆవిడ ఎన్ని తిడుతున్నా ఈ అమ్మాయి రియాక్ట్ అవ్వట్లేదు కదా, ఆవిడకి పిచ్చెక్కిపోతుంది, అత్తగారికి పిచ్చెక్కిపోయి ఒకరోజు ఎక్కువైపోయి ఆవిడకి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయ్యి ఏం చేసింది, వాళ్ళ అబ్బాయి ముందే గట్టి కొట్టడానికి వచ్చింది ఓ రోజు. అప్పుడు ఇంకా అబ్బాయి రియాక్ట్ అయ్యి, ఇన్నాళ్ళు నువ్వు చెప్తుంటే నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా ఈ భార్యతో అని అతను చేంజ్ అయ్యి, నువ్వు ఇంకోసారి ఇలా బిహేవ్ చేస్తే కనుక మేము సెపరేట్ ఫ్యామిలీ పెడతామని చెప్పారు. సరే అండి, ఇలా అంటే ఇలా గైడ్ చేస్తాము, ఇంకా మరి మిగతా వాళ్ళు ఎలా గైడ్ చేయాలంటే అప్పుడు బుజ్జిగారు చెప్పారు, ఇలాగా మనము పేషెంట్కి మనం ఒక వెల్ విషర్ లాగా ఉండాలి, వాళ్ళకి మనకు ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండాలి. వాళ్ళకి అన్నయ్య ఉంటే ఎలా, వాళ్ళ తండ్రి ఉంటే ఎలా చెప్తారు అనేది మనం అలా చెప్పాలి. ఇంకా మనం కొన్ని చెయ్యొచ్చు శ్రీదేవి అన్నారు. ఏమిటండి అంటే, ఇలాంటి ఐడియాతో పాటు
మాస్టర్ గారి బుక్స్ ఆ అమ్మాయికి అలవాటు చేశారు ఆయన, పతంజలి యోగ సూత్రాలని అవి. దాంట్లో ఏంటి, న్యాచురల్గా మనం బయట వాళ్ళతో ఎలా ఉండాలి, భాగవతం ఒకటి. అప్పుడు ఏమైంది, బయట వాళ్ళల్లో కూడా దేవుణ్ణి చూడాలి అని కదా భాగవతంలో ఉంటుంది. అలా ఈ అమ్మాయిలో కూడా చాలా ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది, తిను ఎలివేట్ అవుతుంది తన సోల్ కూడా. అలా చెయ్యాలి. ప్లస్ ఈ బుక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అని ఎవరన్నా అంటే సర్వీస్ లాంటివి చేయడం ద్వారా ఇలా మనం గైడ్ చేయాలి అని చెప్పారు బుజ్జి గారు. అంటే ఇదన్నీ ట్రీట్మెంట్లో భాగం, ఇవన్నీ మెంటల్ సిమ్టమ్సే కదా, మళ్ళీ మనం వాళ్ళ వెనక్కి వెళ్ళకుండా చూడటం కూడా. సో మనం ఇలా చేయాలి. అంటే ప్రజెంట్ ఉన్న కాలంలో ఈ పెద్దవాళ్ళ వరకు సరే, పిల్లల విషయంలో కూడా మనం మానసిక లక్షణాలని జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎలా అంటే వాళ్ళ బిహేవియర్ తెలుసుకోవడం, నేచర్ తెలుసుకోవడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్, ఫ్యామిలీ మెంబర్స్ నేచర్ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం. ఇందాక చెప్పుకున్నాం కదా, తల్లిను పిల్లలిద్దరూ కూడా వాళ్ళ తండ్రి వల్ల ఫేస్ చేయడం వల్ల అలా వెళ్ళిపోయారని, అది మనం తెలుసుకుంటాం. అది ఒక పార్ట్, వాళ్ళని హెరాస్ చేయడం వల్ల అలా అయిపోయారు. ఇప్పుడు ఏంటి, మెయిన్ అందరూ చేసేది చాలామంది ఓవర్ కేరింగ్ పేరెంట్స్గా ఉండడం వల్ల, దాని వలన కూడా పిల్లల్లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే ప్యాంపరింగ్ అనేది, అంటే నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు, నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు అని అసలు ఏమీ కష్టం తెలియకుండా పెంచడం వల్ల వాడు చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినా కానీ వాడికి అదేదో పెద్ద బ్లండర్లాగా నేరల్లా అనిపించి వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు. అది పేరెంట్స్ ఓవర్ కేరింగ్ వల్లనే కదా. సో అది కూడా అప్పుడు మనం దాన్ని బట్టి కూడా మెడిసిన్ మన సెలెక్షన్ ఉంటుంది. అంటే వీళ్ళు మోస్టర్స్ అన్నా అయిపోతారు, లేకపోతే ఈ లైకోపోడియం ఆర్జినరైట్రికన్ టైప్లో ఏమి చేతగాని వాళ్ళుగా అయిపోతున్నారు. ఒక బాబుకి అంటే వాళ్ళకి చదువు మీద స్ట్రెస్ ఎక్కువ ఇస్తున్నారు, అది కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటర్ 10th వచ్చేటప్పటికి అది వాడు ఏదో పెద్ద నేరం చేసినట్టు అయిపోతుంది. పొద్దు నుంచి వాడు, అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంతమందిని జైల్లో పెట్టే అవకాశం లేదు కాబట్టి ఇలాంటి కార్పొరేటెడ్ కాలేజెస్ స్కూల్స్ వచ్చి వాళ్ళని జైల్లో పెడుతున్నారేమో అని. అంటే మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 9కి వస్తారు, వాళ్ళకి చదువు తప్ప ఇంకోటి ఏమీ తెలియదు. ఆడపిల్లలకి పీసీఓడీలు ఎక్కువ అవుతున్నాయి, మగపిల్లలు వాళ్ళలో కూడా హెల్త్ డిస్టర్బెన్స్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న బాబుకి నేను చూశానండి, అంటే వాళ్ళ ఇంట్లో వాడి ఇంటి ఒక్కడే వారసుడు, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపడుచుకి పిల్లలు లేరు, మరిదికి పిల్లలు లేరు, ఈవిడొక్కతకే బాబున్నాడు. వాడు చాలా ఇంటలెక్చువల్. సో వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రైజ్ వచ్చేస్తుంది వాడికి. ఇంకా వీళ్ళకేంటి, వాడి మీద స్ట్రెస్ చేయడం అనమాట, దాంట్లో జాయిన్ చేయడం, దీంట్లో జాయిన్ చేయడం, అబాకస్లో జాయిన్ చేయడం. ఇంకా వాడు తెలివిగలవారు కదా, ఇంకా బాగా రుద్దితే ఇంకా బాగా షైన్ అయిపోతాడని, ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోవాలి అలా అని వాళ్ళు బాగా స్ట్రెస్ చేస్తే, సరే వాడు నా దగ్గరికి ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు ఇంట్లో బెదిరించారంట, నువ్వు ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు కదా, నువ్వు మొన్న ఐస్ క్రీమ్ తిన్నావు కదా, నీకు ఇప్పుడు ఆవిడ ఇంజెక్షన్ చేస్తారు అని. వాడు హాస్పిటల్కి రాగానే అన్నాడు, వాష్రూమ్కి వెళ్తానన్నాడు. నేను ఇంట్లో వెళ్ళి రాలేదా అన్నాను. అదే 2-3 సందులు అవతలే వెళ్ళొచ్చాను, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అన్నాడు. ఏమోలేని పట్టించుకోలేదు, సరే వెళ్ళమన్నా. కాసేపు వాడితో కాన్వర్జేషన్ చేసినప్పుడు ఇంకో పావు గంటకు మళ్ళీ వెళ్ళాలన్నాడు. ఏమిటి అనిపించింది. సరే వాళ్ళ మదర్కి నేను ఫోన్ చేసి మీరు అబ్జర్వ్ చేయండి ఇలా అన్నాడు మరి అంటే, వాడు అన్నారు వాడు ఎక్కువ వెళ్ళరండి అన్నారు. వీడు వెంటనే పక్క నుంచి అన్నాడు, ఎందుకు వెళ్ళను, నా టెన్షన్ ఉంటప్పుడు ఇంకా ఎక్కువ వెళ్తాను అన్నాడు వాడు. అది వేస్ట్ చేసుకుని లైకోపోడియం వేస్తాం, అంటే పాలియూరియా వచ్చేస్తుంది కదా, అదే మనం వదిలేస్తే ఆ డయాబెటీస్లోకో దేంటోకో లీడ్ చేస్తుంది. అంటే మనం పెద్దవాళ్ళవి మానసిక లక్షణాలు ఎక్కువ దృష్టి పెడతాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల వాటి మీద కూడా పెట్టి వాళ్ళని నేను సర్వీస్కి రమ్మని చెప్పాను. ఇంకా వాళ్ళకి అది రిలాక్సేషన్ పాయింట్ అవుతుంది, ఎంత స్ట్రెస్ ఉన్నా అక్కడ రిలాక్స్ అయిపోతూ ఉంటారు. అది అలా మనం ప్రతిదీ కూడా మనం కన్సిడర్ చేయాలి, పిల్లలు పెద్దలు అనేది కాకుండా. ప్లస్ నేనేం చేశానంటే పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా చేస్తే వాళ్ళకి మీరు అలా అక్కడికి ఇక్కడికి పంపించద్దు అలా అంటే, వాళ్ళు వినకపోతే మీరు ఇలా అయితే ఈ డిసీజెస్లోకి వెళ్ళిపోతాడు పిల్లవాడు, ఇబ్బంది పడతారు అని వాళ్ళకి చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి చేశాం. అంటే ఇది మాస్టర్ గారు బుజ్జి గారు వాళ్ళు కూడా అదే చెప్పేవాళ్ళు. నాకు ఒకసారి బాగా సిక్ అయ్యి నీరసంగా ఉండి స్ట్రెస్ ఫీల్ అవుతుంటే అప్పుడు మాస్టర్ గారు ఫస్ట్ టైం, అది మా మాస్టర్ గారు నాకు చెప్పేది, అంటే ఆయన ద్వారా నేను భాగవతం ఫస్ట్ చదువు అన్నారు, అలా చదవడం స్టార్ట్ చేశాను. అలా ఎప్పుడన్నా బుజ్జి గారు ఏదైనా మాకు డిస్టర్బ్డ్గా ఉందంటే మాస్టర్ సివి బుక్ చదువు ఇలా చెప్పేవాళ్ళు, లేదా సర్వీస్ చేయమని కొంతమందికి చెప్తూ ఉండేవాళ్ళు, ఇలాగనమాట. అలా మనము గైడ్ చేయాలి. ఇక్కడ పిల్లల విషయంలో కూడా మనము మెంటల్ సిమ్టమ్స్ అనేవి కన్సిడర్ చేయాలి. సరే, ఇంతవరకు మనం చెప్పుకున్న కేసు రికార్డు చేస్తే డాక్టర్కి ఏమర్థం అవుతుందంటే, ఇప్పటిదాకా కెంట్ గారు ఇచ్చారు. కెంట్ మనం అందరం కలిసి కొంతమంది సోదర బృందం లెక్చర్స్ ఆన్ ఫిలాసఫీ చదువుతున్నాం కెంట్.
దాంట్లో ఇచ్చారు, వెన్ పేషెంట్స్ రిపోర్ట్స్ ఇట్ ఫార్మ్స్ ఓన్లీ ది స్కెలిటన్ విచ్ షుడ్ బి సప్లిమెంటెడ్ విత్ ది ఫ్లెష్ అండ్ బ్లడ్. హిజ్ మెంటల్ స్టేట్ విచ్ ఈజ్ టు బి అండర్స్టూడ్ బై రీడింగ్ ది స్కెలిటన్ బిట్వీన్ ది లైన్స్. అది ఆయన చెప్పారు, కెంట్ గారు ఇచ్చింది. సో ఇదే మాట హోమియో బ్రదర్హుడ్లో ఈకే గారు కూడా ఇదే సెంటెన్స్ని ఆయన ఒక ఆర్టికల్లో ప్రజెంట్ చేశారు అనమాట, చెప్పారు. సో మీరు అంటారు, ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు, అబ్జర్వ్ చేయమన్నారు, స్వభావం అన్నారు, ఇంట్లో వాళ్ళది అన్నారు, బయట వాళ్ళది అన్నారు, మరి వచ్చే పేషెంట్ రోజుకి 50 మంది వస్తున్నారండి, ఈ ఒక్కడితోనే 3 గంటలు అయిపోతే నాకున్న క్లినిక్ టైం 7 hours అంటే. అయితే ఇక్కడ నేను అడిగాను బుజ్జిగారిని అయితే క్వశ్చన్ ఇది, మీరు ఇంతసేపు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు బుజ్జిగారు నువ్వు కొన్నాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండు, నేనేం మాట్లాడుతున్నా ఎలా చేస్తున్నానో అన్నారు. చేస్తూ ఉన్నాక కొన్నాళ్ళకి ఏమర్థమైందంటే, కొత్త కేసు వచ్చినప్పుడు బుజ్జిగారు ఇప్పుడు చెప్పినవన్నీ అబ్జర్వ్ చేస్తూ టైం ఎక్కువే స్పెండ్ చేస్తాం మనం. నేను అబ్జర్వ్ చేసిన ఆయనతో చెప్పాను, ఉన్న కొద్దీ రిపీటెడ్గా వచ్చే పేషెంట్ సెకండ్ ప్రిస్క్రిప్షన్ అవి త్వరగా అయిపోతున్నాయండి, ఫస్ట్ ప్రిస్క్రిప్షన్కి టైం తీసుకుంటున్నారు అన్న. నేను అర్థం చేసుకుంది యాస్టీస్ చెప్తే అప్పుడు బుజ్జిగారు బిట్వీన్ ద లైన్స్ అని ఆయన మనోగతం చెప్పారు. అంటే ఫస్ట్ టైం మనము ఒక పేషెంట్ని అర్థం చేసుకోవడానికి పేషెంట్తో చదువుతాము, అన్నీ అడుగుతాము, టైం ఎక్కువే స్పెండ్ చేస్తాం. కరెక్ట్గా మందు పడితే ఆ ట్రాక్లో ఇంక వాడు ఆ మందు పనిచేస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సెకండ్ ప్రిస్క్రిప్షన్ అనేది మనము ప్లాసిబో ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్లాసిబో ఇవ్వడానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు కదా. నువ్వు డ్రగ్ కరెక్ట్గా నీకు వెయ్యనప్పుడే మనం ప్రతి కేసుని ఎక్కువసేపు చదవాల్సి వస్తుంది. స్టార్టింగ్లోనే మనం కరెక్ట్గా వేసామనుకోని ఇన్ని ఆలోచించి వేస్తే కరెక్ట్గా పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది, సెకండ్ ప్రిస్క్రిప్షన్ టక్మని అయిపోతుంది. అలా కొన్నాళ్ళ పాటు అలా సెకండ్ ప్రిస్క్రిప్షన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మనం ఎక్కువ టైం కేటాయిస్తాం, మళ్ళీ వీడికి డ్రగ్ మారుతుంది అన్నప్పుడు మళ్ళీ మనం అంతే టైం కేటాయిస్తాం. అలా బుజ్జిగారు 100 మంది పేషెంట్స్ని చూసేవాళ్ళు 5-6 hours ఒక్కొక్కసారి. కానీ ఆ టైం మేనేజ్మెంట్ మనకు రావాలి, అది ఎక్కడ మనము చేయాలి, ఎక్కడ ఆపాలి. ఇంకొకటి ఆయన చేసేది ఏంటంటే, బుజ్జిగారు గారు మాస్టర్ కానీ అంతకుముందు కూడా చెప్పాను, పేషెంట్ సిమ్టమ్స్ అన్నీ చెప్పడం అయిపోయిన తర్వాత 1 నిమిషం గ్యాప్ ఇచ్చి వీళ్ళు అడుగుతారు క్వశ్చన్స్. వాడు చెప్తుండగానే మధ్యలో టక్మని ఆపేసి మనం వెంటనే క్వశ్చన్ వేసేసి మంది చెప్పేసేయరు. అది కూడా మనం అంటే వాడికి మనకు అన్నీ తెలిసినప్పటికీ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను అన్నీ చెప్పుకోలేకపోయినా ఇది దేనికి మంది ఇచ్చారో అని అది పూర్తిగా వినలేదు అని, అదొకటి ఉంటుంది. ఇక్కడ ఇదే విషయంలో కెంట్ గారు ఏమన్నారంటే, అంటే మనం అదే ఈ ప్రాక్టీస్ ఎంతమంది చూడలేకపోతాం అది ఇది అనుకున్నప్పుడు దీనికి కెంట్ గారు లెక్చర్స్ ఆన్ ఫిలాసఫీలో ఆయన ఇచ్చారనమాట. అంటే ఇదే బుజ్జిగారు ఇంప్లిమెంట్ చేసి చూపించారు, ఆచరణలో పెట్టి చూపించారు అనేది నాకు అర్థమైంది. ఎలా అంటే ఆయన చెప్పిన సెంటెన్స్ చదువుతాను చూడండి. వెన్ దీస్ థింగ్స్ ఆర్ సీన్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇన్ ఎవ్రీడే ప్రాక్టీస్ ద ఫిజిషియన్ మస్ట్ బిగిన్ టు వండర్ ఇఫ్ దేర్ ఈజ్ నాట్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్ ఆల్. And as sure as you live, if you practice faithfully, carefully, studying your cases at great length, gathering in everything that was in the beginning, your cures will be so striking that the multitude will come to you to be healed. అది ఇలా చేసినప్పుడు మనం నిజమైన ఎక్కువ మంది మన ద్వారా హీల్ చేయబడటం అనేది జరుగుతుంది అని చెప్పారు. మనకి దానికి ప్రూఫ్గా వెళ్ళేది మాస్టర్ గారిని బుజ్జిగారిని చూస్తున్నాం కదా, అలాగనమాట. అంటే ఇలా చేస్తే మనం ఈజీగా నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని చూడగలుగుతాము, అందరికీ సరైన పద్ధతిలో మనము వైద్యం చేయగలుగుతాం అన్నమాట. సరే, ఇక్కడ సో నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఒక చిన్న కేసు చెప్పేసి కన్క్లూడ్ చేస్తాను. ఏంటంటే, ఒక అతను పేషెంట్ మందుకి వచ్చినప్పుడు ఏంటంటే, అంటే ఈ నేట్రమూర్కి సంబంధించి అనమాట వాళ్ళ బుజ్జిగారు చెప్పారు. అంటే బుజ్జిగారు చెప్పిన పాయింట్స్ని కూడా మనం అప్లై చేసుకోవడం ఉండాలి. ఆయన చెప్పారు, ఒక కాలు యాక్సిడెంట్లో చెయ్యి అనుకుంటా పోతే ఆ చేతిలోనే పెయిన్ వస్తుంది అని చెప్పి సఫర్ అవుతున్నాడు, చెయ్యి లేదు కదా దాన్ని బేస్ చేసుకుని ఈయన నేట్రమూర్ వేసాను అన్నారు. విన్నాం. తర్వాత కొన్నాళ్ళకి ఒక కేసు వచ్చింది. ఒక అతను ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ రిక్వెస్ట్ చేసి వెయిట్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సడన్గా ఆ అమ్మాయి ఏదో జబ్బు చేసి చనిపోయింది. ఇతను వేరే ఊరు వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు చనిపోయింది అని ఇతను యాక్సెప్ట్ చేయలేదు.
మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మీకు ఇష్టం లేదు కాబట్టి అంటే పేపర్లో పడింది యాక్సిడెంట్ కాబట్టి, అది కట్ చేసి చూపించారు కూడా. అయినా కానీ మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అమ్మాయి ఉంది, అలా అమ్మాయికి అన్యాయం చేయకూడదు అంటే మైండ్ నాట్ యాక్సెప్టింగ్ అనమాట. అది అంటే అతనికి చెయ్యలేదు అనేది మైండ్ ఎలా యాక్సెప్ట్ చేయలేదో ఇది కూడా అంతే. అది బేస్ చేసుకునే నేటర్ మూవీ వేస్తే 1.5 yearకి తను మ్యాచెస్ చూడండి అని తనంతట తనే చెప్పి మ్యారేజ్ చేసుకుని ఒక బాపతో మొన్న మధ్యనే వచ్చారు. అంటే మనము కెంట్ గారు చెప్పినటువంటివి అప్లై చేసుకోవటము, బుజ్జి గారు చెప్పినటువంటి పాయింట్స్ని చెయ్యిపోయినారు కాబట్టి మళ్ళీ ఎవరికైనా చెయ్యిపోయి అలా అంటేనే వేస్తానంటే కాదు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అప్లై చేసుకోవాలన్నమాట. అది మనకి రావాలండి. అదంతా ఎలా వస్తుందంటే మనము మాస్టర్ గారికి నమస్కారం చేసుకోవటం ప్లస్ వాళ్ళకి ఎలాగైనా మనం సరైన పద్ధతిలో నివారణ మన ద్వారా జరిగేలా చూడండి అని ఈకే గారికి దండం పెడతాం. దండం పెట్టేది ఏముంది, నేషన్లో పెట్టేస్తాం. మనము చదవాలండి. మనకి ఇప్పుడు చదువుకున్న వాడికి చదువుకున్నంత, నేర్చుకున్న వాడికి నేర్చుకున్నంత అన్నట్టుగా బుక్స్ రిలీజ్ అవుతున్నాయి. అసలు ఎన్ని పాయింట్స్ చెప్తున్నారండి. అసలు ఒక చోట యాసిడ్ ఫాస్ ఆర్జెంట్ నైట్రికం ఫస్ట్లో చెప్తూ కన్సలేషన్ ఎమల్రేషన్ అన్నారు. వీళ్ళెవరో అన్నారు కన్సలేషన్ ఎమల్రేషన్ ఫస్ట్లలో కదా అక్క, ఆర్జెంట్ నైట్రికం వాడికి యాసిడ్ ఫాస్లో ఎలా ఉంటుంది అని అంటే అప్పుడు నేను చెప్పాను డిఫరెన్సియేషన్ ఉంటుంది అక్కడ. ఫస్ట్లో వాడికి ఏంటంటే ఏడుస్తూ ఉంటే మా బుజ్జి కదా ఏడవకమ్మ దగ్గర తీసుకుంటే అలా వాళ్ళు సాఫ్ట్గా మైల్డ్గా ఉంటారు, అంటే లోవర్ పొటెన్సీస్లో అలా చెప్తాం. అది కన్సలేషన్ ఎమల్రేషన్ వాళ్ళకి హాయిగా ఉంటుంది. యాసిడ్ ఫాస్ వాడికి ఏంటి, నాకు ఈ జబ్బు తగ్గదు, ఇంకెప్పటికీ తగ్గదు, ఈ జీవితం ఇంతే నిరాశగా ఉంటాడు కదా, లేం కంగాలో నీకు ఈ జబ్బు తగ్గుతుంది అంటే మందు వేసే మనం ఇది చెప్పాలి. వాడు ఎక్స్పెక్ట్ చేసే కన్సోలేషన్ అది. ఆర్జెంట్ నైట్రికం వాడు కంగారు పడిపోతాడు, ఎవరన్నా 4 వస్తున్నారని ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా నువ్వు కంగారు పడకు, ఇలా చేసుకో, ఇలా అది కన్సోలేషన్ ఎమిలరేషన్. అలా అంటే అక్కడ మనం తెలియకపోతే ఏమనుకుంటాం, ఈకే గారు తప్పు చెప్పారేమో అనేసుకుంటాం మన అజ్ఞానంతో. కానీ ఈకే గారు తప్పు చెప్పాలా, మనకు అర్థం చావలేదు అక్కడ అంతే. అంటే మనం ప్రతి సెంటెన్సు కూడా మాస్టర్ గారు చెప్పింది మనం అప్లై చేసుకోవడం రావాలండి. ఎన్ని నోట్స్లు రిలీజ్ అవుతున్నాయి మాస్టర్ గారు మనకు, ఆయన మనం అడగకుండానే ఇస్తున్నారు. అక్కడ ఏమండి మా దగ్గర ఈ నోట్స్ ఉంది, ఆ నోట్స్ ఉందని. ఎందుకు అని చదువుకోరా నాయన, ఇంకా డెవలప్ చేసుకో అని చెప్తున్నారు ఆయన. సో ఈ విధంగా మనం బిజీ అనే మాటను పక్కన పెట్టేసి, బుజ్జి గారు బాడీ వదలడానికి 2 రోజుల ముందు వరకు కూడా బుక్ చదివారండి ఆయన. అలాంటి ఫీవర్ సిచ్యువేషన్స్లో కూడా ఆయన అంటే మనం ఆయనకంటే బిజీ అని అయితే నేను అనుకోను. అనంతకృష్ణ గారు బుజ్జి గారి కంటే బిజీ అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి మనం పడుకునేలోపు కనీసం ఒక నోట్ బుక్ ఉంది, ఈకే గారు రిలీజ్ చేసిన బుక్ ఉంది కదా, అది ఒక పేజ్ చదువుకుని పడుకుందాం. ఒక నియమంగా మనం పెట్టుకుంటాం కదా, రోజు అన్నం మానేయం కదా, టైం లేదని చెప్పి అన్నం తింటాం మానేస్తున్నామా, మానేయట్లేదు కదా. అలాగే మనం బుక్ చదువుకుని పడుకుందాం, నియమంగా పెట్టుకొని మనం అందరం చదివి మాస్టర్ గారి దాంట్లో మనం ఇంకా బాగా సేవ చేసుకునేలాగా చేద్దాం. అలా చేయమని మాస్టర్ గారిని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అనంతకృష్ణ గారికి నా నమస్కారాలు. వాసుదేవ. ఎంతమంది చూడలేకపోతాం అది ఇది అనుకున్నప్పుడు దీనికి కెంట్ గారు లెక్చర్స్ ఆన్ ఫిలాసఫీలో ఆయన ఇచ్చారనమాట. అంటే ఇదే బుజ్జి గారు ఇంప్లిమెంట్ చేసి చూపించారు, ఆచరణలో పెట్టి చూపించారు అనేది నాకు అర్థమైంది. ఎలా అంటే ఆయన చెప్పిన సెంటెన్స్ చదువుతాను చూడండి. వెన్ దీస్ థింగ్స్ ఆర్ సీన్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇన్ ఎవ్రీడే ప్రాక్టీస్, ద ఫిజిషియన్ మస్ట్ బిగిన్ టు వండర్ ఇఫ్ దేర్ ఈజ్ నాట్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్ ఆల్. And as sure as you live, if you practice faithfully, carefully, studying your cases at great length, gathering in everything that was in the beginning, your cures will be so striking that the multitude will come to you to be healed. అది ఇలా చేసినప్పుడు మనం నిజమైన ఎక్కువ మంది మన ద్వారా హీల్ చేయబడటం అనేది జరుగుతుంది అని చెప్పారు. మనకి దానికి ప్రూఫ్గా వెళ్ళేది మాస్టర్ గారిని బుజ్జి గారిని చూస్తున్నాం కదా, అలాగనమాట. అంటే ఇలా చేస్తే మనం ఈజీగా నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని చూడగలుగుతాము, అందరికీ సరైన పద్ధతిలో మనము వైద్యం చేయగలుగుతాం అన్నమాట. సరే, ఇక్కడ సో నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఒక చిన్న కేసు చెప్పేసి కన్క్లూడ్ చేస్తాను. ఏంటంటే ఒక అతను పేషెంట్ మందుకి వచ్చినప్పుడు ఏంటంటే అంటే ఈ నేట్రమూర్కి సంబంధించి అనమాట వాళ్ళ బుజ్జిగారు చెప్పారు. అంటే బుజ్జిగారు చెప్పిన పాయింట్స్ని కూడా మనం అప్లై చేసుకోవడం ఉండాలి. ఆయన చెప్పారు, ఒక కాలు యాక్సిడెంట్లో చెయ్యి అనుకుంటా పోతే ఆ చేతిలోనే పెయిన్ వస్తుంది అని చెప్పి సఫర్ అవుతున్నాడు, చెయ్యి లేదు కదా దాన్ని బేస్ చేసుకుని ఈయన నేట్రమూర్ వేసాను అన్నారు. విన్నాం. తర్వాత కొన్నాళ్ళకి ఒక కేసు వచ్చింది. ఒక అతను ఒక అమ్మాయిని లవ్ చేశారు. చేస్తే ఆ అమ్మాయి
ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ రిక్వెస్ట్ చేసి వెయిట్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సడన్గా ఆ అమ్మాయి ఏదో జబ్బు చేసి చనిపోయింది. ఇతను వేరే ఊరు వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు చనిపోయింది అని ఇతను యాక్సెప్ట్ చేయలేదు. మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మీకు ఇష్టం లేదు కాబట్టి అంటే పేపర్లో పడింది యాక్సిడెంట్ కాబట్టి, అది కట్ చేసి చూపించారు కూడా. అయినా కానీ తను మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అమ్మాయి ఉంది, అలా అమ్మాయికి అన్యాయం చేయకూడదు. అంటే మైండ్ నాట్ యాక్సెప్టింగ్ అనమాట అది. అంటే అతనికి చెయ్యలేదు అనేది మైండ్ ఎలా యాక్సెప్ట్ చేయలేదో ఇది కూడా అంతే. అది బేస్ చేసుకునే నేటర్ మూరు వేస్తే 1.5 yearకి తను మ్యాచెస్ చూడండి అని తనంతటి తనే చెప్పి మ్యారేజ్ చేసుకుని ఒక బాపతో మొన్న ఈ మధ్యనే వచ్చారు. అంటే మనము కెంట్ గారు చెప్పినటువంటివి అప్లై చేసుకోవటము, బుజ్జి గారు చెప్పినటువంటి పాయింట్స్ని చెయ్యిపోయినారు కాబట్టి మళ్ళీ ఎవరికైనా చెయ్యిపోయి అలా అంటేనే వేస్తానంటే కాదు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అప్లై చేసుకోవాలన్నమాట. అది మనకి రావాలండి. అదంతా ఎలా వస్తుందంటే మనము మాస్టర్ గారికి నమస్కారం చేసుకోవటం ప్లస్ వాళ్ళకి ఎలాగైనా మనం సరైన పద్ధతిలో నివారణ మన ద్వారా జరిగేలా చూడండి అని ఈకే గారికి దండం పెడతాం. దండం పెట్టేది ఏముంది, నేషన్లో పెట్టేస్తాం. మనము చదవాలండి. మనకి ఇప్పుడు చదువుకున్న వాడికి చదువుకున్నంత, నేర్చుకున్న వాడికి నేర్చుకున్నంత అన్నట్టుగా బుక్స్ రిలీజ్ అవుతున్నాయి. అసలు ఎన్ని పాయింట్స్ చెప్తున్నారండి. అసలు ఒక చోట యాసిడ్ ఫాస్ ఆర్జెంట్ నైట్రికం ఫస్ట్లో చెప్తూ కన్సలేషన్ ఎమల్రేషన్ అన్నారు. వీళ్ళెవరో అన్నారు కన్సలేషన్ ఎమల్రేషన్ ఫస్ట్లలో కదా అక్క, ఆర్జెంట్ నైట్రికం వాడికి యాసిడ్ ఫాస్లో ఎలా ఉంటుంది అని. అంటే అప్పుడు నేను చెప్పాను డిఫరెన్సియేషన్ ఉంటుంది అక్కడ. ఫస్ట్లో వాడికి ఏంటంటే ఏడుస్తూ ఉంటే మా బుజ్జి కదా ఏడవకమ్మ దగ్గర తీసుకుంటే అలా వాళ్ళు సాఫ్ట్గా మైల్డ్గా ఉంటారు, అంటే లోవర్ పొటెన్సీస్లో అలా చెప్తాం. అది కన్సలేషన్ ఎమల్రేషన్ వాళ్ళకి హాయిగా ఉంటుంది. యాసిడ్ ఫాస్ వాడికి ఏంటి, నాకు ఈ జబ్బు తగ్గదు, ఇంకెప్పటికీ తగ్గదు, ఈ జీవితం ఇంతే నిరాశగా ఉంటాడు కదా. లేం కంగారు నీకు ఈ జబ్బు తగ్గుతుంది అంటే మందు వేసే మనం ఇది చెప్పాలి. వాడు ఎక్స్పెక్ట్ చేసే కన్సోలేషన్ అది. ఆర్జెంట్ నైట్రికం వాడు కంగారు పడిపోతాడు, ఎవరన్నా 4 వస్తున్నారని ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా నువ్వు కంగారు పడకు, ఇలా చేసుకో, ఇలా అది కన్సోలేషన్ ఎమిలరేషన్. అలా అంటే అక్కడ మనం తెలియకపోతే ఏమనుకుంటాం, ఈకే గారు తప్పు చెప్పారేమో అనేసుకుంటాం మన అజ్ఞానంతో. కానీ ఈకే గారు తప్పు చెప్పాలా, మనకు అర్థం చావలేదు అక్కడ అంతే. అంటే మనం ప్రతి సెంటెన్సు కూడా మాస్టర్ గారు చెప్పింది మనం అప్లై చేసుకోవడం రావాలండి. ఎన్ని నోట్స్లు రిలీజ్ అవుతున్నాయి మాస్టర్ గారు మనకు, ఆయన మనం అడగకుండానే ఇస్తున్నారు. అక్కడ ఏమండి మా దగ్గర ఈ నోట్స్ ఉంది, ఆ నోట్స్ ఉందని. ఎందుకు అని చదువుకోరా నాయన, ఇంకా డెవలప్ చేసుకో అని చెప్తున్నారు ఆయన. సో ఈ విధంగా మనం బిజీ అనే మాటను పక్కన పెట్టేసి, బుజ్జి గారు బాడీ వదలడానికి 2 రోజుల ముందు వరకు కూడా బుక్ చదివారండి ఆయన. అలాంటి ఫీవర్ సిచ్యువేషన్స్లో కూడా ఆయన. అంటే మనం ఆయనకంటే బిజీ అని అయితే నేను అనుకోను. అనంతకృష్ణ గారు బుజ్జి గారి కంటే బిజీ అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి మనం పడుకునేలోపు కనీసం ఒక నోట్ బుక్ ఉంది, ఈకే గారు రిలీజ్ చేసిన బుక్ ఉంది కదా, అది ఒక పేజ్ చదువుకుని పడుకుందాం. ఒక నియమంగా మనం పెట్టుకుంటాం కదా, రోజు అన్నం మానేయం కదా, టైం లేదని చెప్పి అన్నం తింటాం మానేస్తున్నామా, మానేయట్లేదు కదా. అలాగే మనం బుక్ చదువుకుని పడుకుందాం, నియమంగా పెట్టుకొని మనం అందరం చదివి మాస్టర్ గారి దాంట్లో మనం ఇంకా బాగా సేవ చేసుకునేలాగా చేద్దాం. అలా చేయమని మాస్టర్ గారిని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అనంతకృష్ణ గారికి నా నమస్కారాలు. వాసుదేవ చెప్తారని టైం ఉంది ఇంకా. మనకి అల్టిమేట్ ఎయిమ్ ఏమిటంటే, మనకి అంటే అది భౌతికమైనటువంటి కక్షలో కానీ లేకపోతే మానసికమైన కక్షలో కానీ ఏ కక్షలో అయినా సరే ఆ సఫరింగ్స్ అనేటువంటి వాటితో మన దగ్గరికి ఎందుకు వస్తారంటే ఒక కాన్ఫిడెన్స్తో వస్తారు. మన దగ్గరికి అంటే మనమే కాదు, మనవాళ్ళం అని అర్థం కాదు. అక్కడ సాధారణంగా ఎవరి దగ్గరికైనా డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళారంటే పాపం మనం చూడండి ఎన్నో హాస్పిటల్స్ చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయించి అంత అవుతున్నా కూడా పాపం ఒకళ్ళ ఎందుకు వెళ్తున్నారంటే దానికి కారణం ఎలా అయినా సరే వాళ్ళ సఫరింగ్ నుంచి బయటపడదాం అనేటువంటి ప్రయత్నం సహజం. అది ఎందుకంటే మనం ఉన్ననాళ్ళు సఫరింగ్స్ అనేటువంటి వాటిని పూర్తిగా ఒకవేళ వాటిని బయటపడలేకపోయినా కొంతైనా మనం నిలవాలనేటువంటిది అందరికీ ఉంటుంది. అది ఉండడం సహజం. మరి ఇంకెందుకులో జీవించడం అనేటువంటి ఆ స్టేజ్ వచ్చిన వాళ్ళు తప్ప మామూలుగా యావరేజ్గా ఉన్నటువంటి వాళ్ళకి అది ఉంటుంది.
అందువల్ల దానివల్ల ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది డాక్టర్స్, ఇవన్నీ రకరకాలుగా ఉన్నటువంటివి అన్ని చోట్లకి చాలామంది వెళ్తూనే ఉన్నారు కదా. అప్పుడు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు మనం దీని నుంచే నివారణ పొందాలి, మనం కొంత దేవాలంటే వాళ్ళ వైపు నుంచి ఎలా ఉందో, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాక్టీషనరో, డాక్టరో, లేదా హీలరో ఎవరైనా సరే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనేటువంటిది, అంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది తీసుకోకుండా ఆ వచ్చినటువంటి వాళ్ళని ఏదో ఒకటి డిస్పోజ్ చేద్దాం అనేటువంటి యాటిట్యూడ్ ఉంటే మాత్రం అది చాలా మరి అది ఒక రకంగా హోమియోపతికి చెప్పాలంటే అది కూడా డిసీజ్. అంటే పోనీ ఆ డిస్పోజ్ చేద్దాం అనుకున్నటువంటిది మామూలుగా ఉందే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంత అంటే మనం చూస్తున్నాం కదా ప్రాక్టీసుల్లో, హాస్పిటల్స్లో, వాటిలో పేషెంట్స్ ఎంత డెస్పరేట్గా ఉంటారు పాపం. వాళ్ళు ఆ డెస్పరేట్గా ఉన్న వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని లక్షల్లో వాళ్ళని ఆస్తులు కూడా అమ్మేసినా సరే పోనీ ఇది నేను దీని నుంచి అయినా బయటపడతాను అనేటువంటి ఒక భ్రాంతి కలిగించి వాళ్ళన్నింటినీ ఆరోగ్యం పోవడమే కాకుండా ఉన్న ఆస్తుపాస్తులు కూడా పోగొట్టుకున్నటువంటిది ఆ స్థితిలో. మరి అయినా అయితే ఇప్పుడేదో హెల్త్ ఇన్సూరెన్స్లు వచ్చాయి కాబట్టి మన చేతికి కట్టక్కర్లేదు కానీ ఒక రాంగ్ ఇంప్రెషన్ కలిగించి మన చేతికి కట్టక్కర్లేదు కానీ ఆరోగ్యం మాత్రం పోయిన తర్వాత మళ్ళీ రావడం కష్టం కదా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటిది. అలా కాకుండా అందుకనే మాస్టర్ గారు కొన్ని దశాబ్దాల ముందే రాబోయేటువంటి దాన్ని, జరగబోతుంది అనేటువంటి దాన్ని ఆయన ఊహించడంగా దర్శించారు. అందువల్ల దీనికి రెమెడీ ఏమిటి రాబోతున్నటువంటి ఈ ఆపదకి అంటే చాలామందిని హీలర్స్గా తయారు చేయడమే రెమెడీ అని మాస్టర్ గారు అందుకనే ఆయన తయారు చేశారు. అయితే మాస్టర్ గారు చేసింది ఏంటంటే ఆయన దగ్గరికి ఈ బాధ నివారణ కోసం వచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది హీలర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. అదే ఆయన చేసింది. మొదల నుంచి కూడా మాస్టర్ గారి యొక్క అప్రోచ్ ఎటువంటిదంటే మరి వాళ్ళలో కొంతమంది ఎలా తయారు చేశారంటే వచ్చినటువంటి వాళ్ళు మనం ఇంత బాధపడ్డాం కదా, ఇలాంటి బాధపడుతున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళని మనం ఎలాగా వాళ్ళ కోసం ఏం చేయాలనేటువంటి ఒకటి వాళ్ళలో కలిగించారు. ఆ కలిగించడం అనేటువంటిది ఎలాగంటే వాళ్ళకి నివారణ చేయడం ద్వారా. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మాస్టర్ గారు చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏదో ఒక మందు ఇచ్చి మనతో నివారణ చేయడం అనేటువంటిది కాదు, అసలు వాళ్ళలో ఒక ట్రాన్స్ఫార్మేషన్ తీసుకురావడం అనేటువంటిది. అందుకని ఈ విషయంలో కొంతమంది అసలు మాస్టర్ గారు ఈకే గారు మందు ఇవ్వకపోయినా ఆయన హీల్ చేయగలరు కదండి. మందు ఒక మీడియంగా ఇచ్చారు ఆయన, అది తెలియడం చాలా కష్టం. అయితే అంత మాత్రం చేత మందు ఒక మీడియంగా ఇచ్చారు కాబట్టి ఏదో మందు ఇచ్చేసారంటే అలా ఇవ్వరు, మళ్ళీ సిస్టమేటిక్గానే ఉంటుంది. ఎందుకంటే ఆయన మామూలుగా అలా చూడగానే తెలిసిపోతుంది అటు ఆయన ఏ స్థితిలో ఉన్నారంటే ఎవరిని చూసినా వాళ్ళు 7 జన్మల దాకా చూడగలరు. కానీ మనం అలా చేయలేం కదా. అందుకని ఆయన చూశారు కాబట్టి ఇలా ఇచ్చేయడం మనం చెప్పలేదు. దానికి కృషి చేయాలి, ఏ రకంగా కృషి చేయాలి, ఏ రకంగా ట్రైనప్ అవ్వాలి అనేటువంటిది అదే ఆయన చేసినటువంటిది. అందుకని అదే ఈ ప్రక్రియ కొన్ని దశాబ్దాల ముందే ప్రారంభం చేశారు. అది మా చిన్నప్పటి నుంచే
అంటే మరి 50-60 సంవత్సరాల నుంచి ముందు నుంచి కూడా ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ రాబోతుందని తెలుసు ఆయనకి. ఎలా బలైపోతారు మానవ జాతి, రోగగ్రస్తులైపోయి చికిత్స అనేటువంటి పేరుతో ఇలా బలైపోతారని తెలుసు. కాబట్టి ఇలాంటి దీంట్లో ఎలా మనం బయటవాలంటే కొంతమందిని హీలర్స్ కింద కొంతమందిని తయారు చేయడం అనేటువంటిది అది చేశారు. ఆ ప్రక్రియ అది జరుగుతున్నటువంటిది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది ఎప్పుడు కూడా. అందుకని అలాంటి ప్రక్రియలోనే మాస్టర్ గారు గైడెన్స్ అనేటువంటిది ఎంతమందికి అంటే మాస్టర్ గారు ఫిజికల్గా ఆయన లేదు, ఫిజికల్గా మాస్టర్ గారు ఫిజికల్గా లేకపోయినంత మాత్రం అదేం ఆగదు. నాకు ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ఎంతోమంది మన వైద్యులు అనేటువంటిది వాళ్ళు ఎవరు మాస్టర్ గారిని ఫిజికల్గా చూడలేదు. ఇప్పుడు మన రాఘవరావు గారు ఉన్నారు, పెద్దాపురం రాఘవరావు, ఆయన మాస్టర్ గారిని ఫిజికల్గా ఆయన చూడలేదు. ఇలాగే ఎంతోమంది మాస్టర్ గారిని ఫిజికల్గా చూసినటువంటి వాళ్ళ కథ. కానీ ఎలాగా మాస్టర్ గారు వాళ్ళ ద్వారా పనిచేస్తారంటే ఆయన తెలుసు ఎప్పుడు తీసుకోవాలో ఎవరిని తీసుకోవాలో వాళ్ళ ద్వారా ఎలా పనిచేయాలి అనేటువంటిది. అందుకని దానికి మన రెడీనెస్ అనేటువంటిది, దానికి మనం ఆ ప్రణాళికకి మనం సమర్పించుకోవడం అనేటువంటిది అదే అక్కడ ఉన్నటువంటిది. ఆ విధమైనటువంటి దాంట్లోనే మనం ఈ ప్రయత్నం అంతా కూడా మన అందరం కలుసుకుని మాస్టర్ గారు ఇచ్చినటువంటివి వీటన్నిటిని మనం అధ్యయనం చేయడం కూడా